చూస్తున్నాం. जब परमेश्वर ने उनको मिस्र देश से बाहर लेकर आया, ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు अब उनको जब कनान देश पहुंचाना था, వారిని కానాను దేశంలోనికి చేర్చాలి. यात्रा सरल नहीं थी. ఆ ప్రయాణము సులువైనది కాదు. तब भी उन्हें कठिनाइयों का सामना करते हुए आगे बढ़ना था. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసి వచ్చింది. और परमेश्वर ने देखा మరి దేవుడు చూశాడు, कि 40 वर्ष तक मैं इनके साथ रहा, 40 సంవత్సరాల వరకు నేను వీరికి తోడై इनके ఉంటిని, लिए मैं सब कुछ करता रहा, వీరి కొరకు అన్నీ చేశాను. फिर भी ये जो इजरायली जाति है, అయినను ఇజ్రాయేలు ప్రజలు इस हमेशा ఎల్లప్పుడూ वो कुछ न कुछ ऐसा करते थे जिससे परमेश्वर की आत्मा दुखित होती थी. ఏదో ఒకటి చేసేవారు, దాని ద్వారా దేవుని ఆత్మ దుఃఖం ఉండేది. जब वो परमेश्वर ने उनको बाहर लेकर आया దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు और मूसा को सीनै पर्वत पर बुलाया, మోషేను సినాయి పర్వతం మీదకి పిలిచాడు. अब उसने उससे कहा అప్పుడు ఆయన అన్నాడు, कि तू मेरे लिए एक पवित्र निवास बना, నా కొరకైన పవిత్ర నివాస స్థలాన్ని కట్టు, जहाँ मैं निवास कर सकूं అక్కడ నేను నివాసము చేస్తాను, और मैं तुम्हारे संग रह सकूं. నేను మీకు తోడై ఉంటాను. और उसके बाद हम लोग ने देखा మరి దాని తర్వాత మనం చూసినాం, परमेश्वर का हमारे अंदर निवास करने का उद्देश्य ये है దేవుడు మనలో నివాసము చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే कि वो हमारे जीवन को एक मार्गदर्शक बनाए. ఆయన మన జీవితానికి ఒక మార్గదర్శకుడు అయి ఉండాలి. एक मार्गदर्शक के रूप में वो हमारे आगे आगे चले. ఒక మార్గదర్శకుని మాదిరిగా మన ముందు నడవాలి. क्योंकि ఎందుకనగా जब इजरायली लोग ఇజ్రాయేలు ప్రజలు परमेश्वर के साथ रहने के बाद भी దేవునితో ఉన్నప్పటికీ बहुत बार ऐसे कार्य को किया जिसके द्वारा परमेश्वर 40 वर्ष तक उनसे रूठा रहा. చాలా సార్లు వాళ్ళు అనేకమైన ఈ విధమైన పనులు చేశాడు. దాన్ని బట్టి దేవుడు 40 సంవత్సరాలు వారితో అలిగి ఉన్నాడు. तब परमेश्वर ने ये योजना बनाई, అప్పుడే దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. मेरी प्रजा నా ప్రజలు मेरे संग और साथ रहने के लिए, నాతో కలిసి ఉండడానికి, ताकि वो भटकने न पाए. వారు అటు ఇటు తప్పిపోకుండా ఉండడానికి. क्योंकि परमेश्वर का वचन कहता है, ఎందుకనగా దేవుని వాక్యం मैं इन చెప్తుంది, लोगों से इसलिए 40 वर्ष तक रूठा रहा నేను ఎందుకొరకు 40 సంవత్సరాల దాకా ఉన్నానంటే क्योंकि इन्होंने मेरे मार्गों को नहीं जाना. వారు నా మార్గములను తెలుసుకోలేదు. इसलिए परमेश्वर ने कहा, అందుకని దేవుడు అన్నాడు, मेरे लिए एक निवास स्थान बना. నా కొరకే ఒక నివాస స్థలాన్ని वो కట్టు. स्थान वहाँ होगा అది ఎలాంటి ఎక్కడ ఉంటుందంటే जहाँ मैं अति पवित्र स्थान में निवास करता हूँ. అతి పరిశుద్ధమైన స్థలమందు నేను నివాసము मैं చేస్తాను. तुम्हारे आगे आगे चलूंगा, నేను మీకు ముందుగా నడుస్తాను, तुम मेरे पीछे पीछे आओगे. మీరు నా వెనకాల వస్తారు. मैं तुमसे ये कहूंगा, నేను మీతో అంటాను, मार्ग यही है, మార్గము ఇదే, इसमें तुम चलो. ఇందులోనే మీరు నడవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. यहाँ तक हम लोग ने सीखा था. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం. परमेश्वर ने निवास स्थान बनाने के लिए దేవుని తన నివాస స్థలాన్ని కట్టడానికి किसको चुना था, ఎవరిని అనుకున్నాడు? किसको बताया वाचा का संदूक बनाने के लिए? నిబంధన మందసము చేయమని ఎవరితో చెప్పాడు? क्या था उसका नाम? ఆయన పేరేం పేరు? बसलेल. బస్లేలు. और उसका संगी कौन था? మరి ఆయనకు ఎవరు సహాయకునిగా ఉండెను? ओहो, हाँ, ओहो लियाल, ओहो लियाब. అహోలియాబు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. तो हम लोग ने परसों तक ये सीखते आए మొన్నటిదాకా మనం నేర్చుకుంటూ వచ్చాం, कि वाचा का जो संदूक है నిబంధన మందసం ఏదైతుందో वहां से परमेश्वर क्या करता, बातचीत करता. అక్కడ నుండి దేవుడు మాట్లాడతాడు. परमेश्वर ने बताया कि मेरे लिए एक मिलाप वाले तंबू में నా కొరకైన ప్రత్యక్షపు గుడారములో एक वाचा का संदूक बनाना నిబంధన మందసాన్ని తయారు చేయి, और उसके ऊपर 2 करूब बनाना. దాని మీద 2 కెరూబులను తయారు చేయి. देख रहे 2 करूब, చూశారు కదా ఈ 2 जिसके కెరూబులు, पंख दोनों ऐसे ढापे हो. ఆ 2 రెక్కలతో ఇలా కప్పుకొని ఉంది. उसका मतलब దానికి అర్థం ఏంటంటే ये जो ढक्कन के ऊपर ఈ మూత పైన जो स्वर्गदूत 2 स्वर्गदूत जो करूब बनाए गए हैं 2 పరలోక దూతలను కెరూబులుగా और చేశారు. जिसके पंख ऐसे आमने सामने ढके हुए हैं, వాటి రెక్కలు ఎదురెదురుగా కప్పబడి ఉన్నవి. उसको प्रायश्चित का ढक्कन कहते हैं. దాని ప్రాయశ్చిత్తపు మూత అంటారు. क्या है वो? అది ఏంటి? प्रायश्चित का ढक्कन. ప్రాయశ్చిత్తపు మూత. और परमेश्वर ने कहा, మరి దేవుడు అన్నాడు, हम सबको मालूम है మనందరికీ कि తెలుసు, वाचा के संदूक के अंदर ఈ నిబంధన మందస్సములోన कौन से 3 वस्तु थे? ఏంటి ఆ 3 వస్తువులు ఉండేను? कौन से 3 वस्तु थे? ఏ 3 వస్తువులు ఉండే అందులో? बता सकते क्या? उठा के कोई मन्ना मन्ना. ये क्या है?
ఇదేంటి? मन्ना। మన్నా. दूसरा రెండవది स्टिक, हारून की అహరోను కర్ర. हारून की छड़ी। అహరోను కర్ర. तीसरा మూడవది 10 आज्ञाएं। 10 ఆజ్ఞలు. क्या क्या रखने के लिए बोला था परमेश्वर ने? దేవుడు ఏమేం పెట్టమన్నాడు? मन्ना, మన్నా, हारून की छड़ी అహరోను కర్ర, और 10 आज्ञाएं। 10 ఆజ్ఞలు परमेश्वर ने ये आज्ञा दी। దేవుడు ఆజ్ఞాపించాడు. उसका ढक्कन क्या है? దాని మూత ఏంటి? प्रायश्चित का ढक्कन, ప్రాయశ్చిత్తపు మూత. है ना? क्या है वो? प्रायश्चित का ढक्कन। ప్రాయశ్చిత్తపు మూత. और ये पूरा सोने से बनाना था। ఇదంతా బంగారముతో చేయాలి. हम लोग ने परमेश्वर के वचन में देखे, परमेश्वर ने अपने प्रजा को बहुत सारे वस्तुओं को लाने के लिए बताया। మరి దేవుని వాక్యంలో మనం చూసాం, దేవుడు తన ప్రజలతో అన్నాడు, చాలా వస్తువులను తీసుకొని వెళ్ళమన్నాడు. मूसा से कहा, మోషతో అన్నాడు, तू मेरे प्रजा को बता, నా ప్రజలకు చెప్పు, मेरा निवास स्थान बनाने के लिए, నా నివాస స్థలాన్ని కట్టడానికి, वो पवित्र निवास स्थान में ఆ పరిశుద్ధ నివాస స్థలమందు मैं तुम्हारे संग रहने के लिए, నేను మీతో కలిసి ఉండడానికి, तुम्हारे साथ बातचीत करने के लिए, మీతో మాట్లాడడానికి, और तुम्हारा मार्गदर्शन करने के लिए మరి इस वाचा के संदूक को तू बना। ఈ నిబంధన మందసాన్ని నీవు తయారు చేయి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ये सब जितने भी वस्तु है, ఇవన్నీ వస్తువులు, ये सब प्रभु यीशु मसीह के सादृश्य है। ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా लेकिन ఉన్నవి. हम परमेश्वर के वचन में देखते, కానీ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం, जब जंगल में मूसा राहत हो गया, उसको नहीं मालूम कि हम कहाँ डेरा डालेंगे। మోషకు తెలియదు ఇక్కడ మేము ఎక్కడ గుడారం వేయాలో. उसने किसका सहारा लेने के लिए सोचा? ఆయన ఎవరి సహాయం తీసుకోవాలనుకున్నాడు? क्या है उसका नाम? అతని పేరేం పేరు? हाँ? उनके साले का नाम क्या था? होबाब। హోబాబు. होबाब को वो रिक्वेस्ट कर रहा, హోబాబును ఆయన మనవి చేశాడు, होबाब तू मेरे संग चल, హోబాబు నువ్వు నాతో ఉన్నాడు. ये जंगल का रास्ता मुझे नहीं मालूम, ఈ అరణ్యంలో త్రోవ నాకు తెలియదు. इतने सारे प्रजा को लेकर मैं कैसे जाऊंगा, ఇంతమంది ప్రజలను పట్టుకొని నేను ఎలా వెళ్తాను? मैं कैसे चलूंगा? నేను ఎలా నడుస్తా? प्लीज तू मेरे साथ चल। అందుకని దయచేసి నువ్వు నాతో నడువు. अगर तू मेरे साथ चलेगा నువ్వు నాతో వస్తే तो मेरा यहोवा परमेश्वर जो कुछ भलाई हमारे साथ किया है, నా దేవుడైన యెహోవా ఏ మేలులైతే మాకు చేశాడో हम तेरे साथ करेंगे। ఆ విధంగా మేము మీతో చేస్తాము. होबाब क्या बोला? హోబాబు ఏమన్నాడు? गया क्या होबाब? హోబాబు వెళ్ళాడా? नहीं गया। వెళ్ళలేదు. क्या बोला? ఏమన్నాడు? मैं तो मेरे నేనైతే अपने देश चला, నా దేశానికి मैं వెళుతున్నా, मेरे परिवार में चला, నా ఇంటి వారి యొద్దకు मैं వెళ్తున్నా, तुम्हारे साथ आने वाला నేను మీతో వచ్చేవాడిని नहीं हूँ। కాదు. वो गया नहीं गया हमको नहीं मालूम, ఆయన వెళ్ళాడో వెళ్ళలేదో మనకు తెలియదు. लेकिन परमेश्वर का वचन कहता కానీ है దేవుని వాక్యం చెప్తుంది, कि मूसा और उसके प्रजा के आगे आगे మోషే మన తన ప్రజలకు ముందుగా संदूक आगे आगे चला। మందసము ముందు ముందు నడుస్తుండెను. क्या आगे आगे चला? ఏ ముందుగా నడుస్తుంది? संदूक आगे आगे चला। మందసము ముందు ముందుగా నడుస్తుంది. क्या है इसके अंदर? అందులో ఏమున్నాయి? परमेश्वर का वचन, దేవుని వాక్యం ఉంది, हारून की छड़ी, అహరోను కర్ర, और परमेश्वर का स्वर्गीय मन्ना। పరలోకపు మన్నా. ये उनके मूसा के आगे आगे चला। ఇవి మోషేకు ముందు ముందుగా నడిచాయి. और लिखा है ఇక రాసుంది, कि वाचा के संदूक ने నిబంధన మందసములో जंगल में उनको विश्राम का स्थान ढूंढ कर दिया, అరణ్యమందు వారికి విశ్రాంతి స్థలాన్ని వెతికిచ్చాను. जो होबाब नहीं कर पाया, హోబాబు చేయలేనిది, कोई मनुष्य नहीं कर ఒక पाते, మనుష్యుడు చేయలేనిది, जो कोई नहीं कर पाता, ఎవరు చేయరు. वाचा के संदूक ने उनको जंगल में राह दिखाया। ఆ నిబంధన మందసము అరణ్యంలో వారికి త్రోవ చూపించింది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये उसकी सामर्थ्य है, ఇది ఆయన శక్తి, वो उसकी शक्ति है, ఇది ఆయన శక్తి. वो ये सेनाओं के यहोवा का महाप्रबल है, सेनाओं के यहोवा का महाप्रबल है। సైన్యములకు అధిపతి అయిన వాడు, చాలా ప్రభావం కలిగిన వాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. जब परमेश्वर हमारे आगे आगे चलेगा, దేవుడు మనకు ముందు ముందుగా నడిచినప్పుడు तब बड़े बड़े सामर्थ्य के कार्य को हम देखेंगे। గొప్ప సామర్థ్యవంతమైన పనులను చూస్తాము. इसलिए हम लोग परमेश्वर के वचन से అందుకని మనము దేవుని వాక్యంలో एक वचन का हम लोग अंगीकार करेंगे। ఒక వాక్యాన్ని మనము అంగీకరిస్తాము. भजन संहिता 132 కీర్తనల గ్రంథము 132 और उसका 8 वचन। దాని 8వ వాక్యము. कल के दिन हम लोग ने देखा నిన్న
నిన్న దినాన్ని మనం చూసాము कि परमेश्वर की महापवित्र महासामर्थ हमारे बीच में उपस्थित है। దేవుని అతి పరిశుద్ధమైన శక్తి మన మధ్యలో ఉండెను. अगर हमारे अंदर परमेश्वर का आत्मा है ఒకవేళ మన మధ్యలో దేవుని ఆత్మ ఉంటే तो परमेश्वर ने कल हमको चिन्ह के रूप में दिखाया దేవుడిన్న సాదృశ్య మాదిరి మనకు कि చూపించాడు. मेरा संदूक तुम्हारे मध्य में है, నా మందస్సము మీ మధ్యలో ఉంది, मैं तुम्हारे आगे आगे चल रहा हूँ। నేను మీకు ముందుగా నడుస్తున్నాను. इसलिए परमेश्वर के सामर्थ के कामों को हम लोग ने देखा। అందుకని దేవుని శక్తివంతమైన పనులను చూసాం. जहाँ परमेश्वर की उपस्थिति रहती ఎక్కడనైతే దేవుని సన్నిధి ఉంటదో वहाँ शैतान की कोई भी शक्ति ठहर नहीं सकती। సాతానుని ఏ శక్తి అక్కడ నిలవదు. उसका ये चिन्ह है దానికి ఇది గుర్తింపు, कि परमेश्वर हमारे मध्य में है। దేవుడు మన మధ్యలో ఉన్నాడు. अगर हम लोग विश्वास करेंगे, మనము నమ్మినట్లయితే, मुंह से अंगीकार करेंगे, దాన్ని మనం उस అంగీకరిస్తే, पर भरोसा करेंगे, ఆయన యందు విశ్వాసం जो ఉంచితే, कुछ हमने सीखा है ఏదైతే మనం నేర్చుకున్నామో उसको अगर हम लोग ग्रहण దాన్ని करेंगे అంగీకరించినట్లయితే तो स्वयं संदूक हमारे आगे आगे चलकर हमारे लिए मार्गों को खोलेगा। ఆ మందస్సు మనం ముందుగా నడిచి మన కొరకై మార్గదర్శనం చేస్తుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये अनुभव मूसा ने किया। ఈ అనుభవం మోషే తీసుకున్నాడు. मूसा के लिए परमेश्वर ने मार्गों को निकाला। మోషే కొరకు దేవుడు మార్గాన్ని తెరిచాడు. मूसा के बाद మోషే తర్వాత, जब मूसा की मृत्यु हो गई, మోషే చనిపోయిన తర్వాత वो कार्य यहोशुआ को सौंपा गया। ఆ పని అంతటిని యెహోషువకు जब అప్పగించబడింది. यहोशुआ ये कार्य करने के लिए आगे बढ़ा యెహోషువ ఈ పని చేయడానికి ముందుకొచ్చినప్పుడు तो उसके भी बहुत सारे ऐसे परिस्थिति सामने आए। ఆయన జీవితంలో అనేకమైన ఇలాంటి పరిస్థితులు ముందుకొచ్చాయి. यरीको की दीवार आई, ఎరుకో గోడలు వచ్చాయి, यरदन समुद्र यरदन की नदी आई, యర్దను సముద్రము వచ్చింది, उनको पार करना था। వాటిని దాటాలి. उनके शत्रु लोग उनके सामने थे। వారి శత్రువులు వారు ముందున్నారు. तब यहोशू ने याजकों को आज्ञा दिया। అప్పుడు యెహోషువ యాజకులకు ఆజ్ఞాపించాడు. कितने याजक थे? ఎంతమంది యాజకులు ఉండిరి? 7 याजक थे। 7 యాజకులు. उनको क्या करने के लिए बोला परमेश्वर ने? వారిని ఏం చేయమన్నాడు దేవుడు? मेरा संदूक నా మందస్సమును याजक लोग उठाएंगे, యాజకులు ఎత్తుకుంటారు, वो लोग आगे आगे जाएंगे, వారు ముందుగా నడుస్తారు, उनके पीछे मेरी प्रजा आएंगी, వారి వెనకాల నా ప్రజలు వస్తారు. और जैसे ही मेरे याजक लोगों के पैर ఏ విధంగానైతే యాజకుల అడుగులు पानी కాళ్ళు में डूबेंगे, నీళ్ళలో మునుగుతాయో पानी 2 भाग हो ఆ जाएगा। నీళ్లు 2 భాగాలు అవుతాయి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. याजकों को యాజకులకు ये संदूक को पकड़कर ఈ మందస్సాన్ని ఎత్తుకొని नदी के बीच में जाना था। ఆ నది మధ్యలోనికి వెళ్ళాలి. जैसे उन्होंने अपने पैरों को किनारे पे रखा, ఏ విధంగానైతే వారు తమ అడుగులను ఆ తీరమున పెట్టారో पानी 2 भाग होता गया, నీళ్లు 2 పాయలయ్యాయి. पानी 2 भाग होता गया। నీళ్లు 2 పాయలుగా 2 అయిపోయాయి. भाग होकर 2 భాగాలయ్యి परमेश्वर के वचन में लिखा है, దేవుని వాక్యమందు రాయబడి ఉంది. एक जगह और सीमा को परमेश्वर ने वहाँ बताया है, ఒక స్థలం, ఒక సీమను దేవుడు చెప్పాడు. यहाँ से लेके बहुत दूरी तक అక్కడ నుండి చాలా దూరం అటు వరకు पानी पूरा दीवार बन गया। నీళ్లు మొత్తం గోడల్లాగా నిలబడి ఉన్నవి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसकी प्रजा बड़े सरलता से समुद्र को पार करके दूर चले गए। తన ప్రజలు చాలా సులువైన విధానములో ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. थोड़ी दूर जाने के बाद में కొంచెం దూరం వెళ్ళిన తర్వాత एरको की दीवारें आए। మళ్ళీ ఎరికో గోడలు వచ్చాయి. अब समुद्र की समस्या खत्म हो गई, సముద్రపు సమస్య తీరింది. अब एरको की दीवारें खड़े हो गई, ఎలుకో గోడలు ముందున్నాయి. जो उनके लिए असंभव था। వారి కొరకు కాని పని परमेश्वर ने उनसे कहा, దేవుడు వారితో అన్నాడు. यहोशू ने उनसे कहा, యెహోషువ వారితో అన్నాడు, मेरे संदूक को उठाओ నా మందస్సమును ఎత్తుకొని और कितने दिन चक्कर लगाना है? ఎన్ని దినాలు తిరగాలి? 6 दिन। 6 దినాలు. और उसके बाद మళ్ళీ దాని తర్వాత जैसे ही संदूक उनके आगे आगे चला, మందస్సము వారి ముందుగా నడుస్తుండగా 7वें दिन 7వ దినమున 7वें दिन 7వ దినమున जो शर्पना थी, दीवार की जो शर्पना थी, పట్టణపు ప్రాకార గోడలు ఏవైతే ఉండెనో लिखा कि वो पुनाद के साथ पूरी गिर गई। పునాదులతో సహా కూలిపోయాను అని రాయబడి ఉంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में भी మన జీవితంలోను एक समस्या आने के बाद ఒక సమస్య వచ్చిన తర్వాత वो समस्या चले जाती, ఆ సమస్య వెళ్ళిపోతది. दूसरी आकर खड़े हो రెండో जाती, సమస్య వచ్చి నిలబడుతుంది. दूसरी जाती, రెండవది వెళ్ళిపోయి तीसरी आकर खड़े हो మూడవది जाती। వచ్చి నిలబడుతుంది. हम लोग भी जंगल की यात्रा में हैं, మనము అరణ్య ప్రయాణంలోనే हम लोग ఉన్నాము. भी मूसा और यहोशू के समान ही हैं, మనము మోషే యెహోషువ లాగా ఉన్నాము. हम लोग भी मांस और लहू से बनाए गए लोग మనము हैं। రక్త మాంసములతో చేయబడిన వారము. हमारी यात्रा को आगे बढ़ाने के మన लिए ప్రయాణమును ముందుకు కొనసాగించడానికి हमको भी वाचा का संदूक चाहिए।
మనకంటూ నిబంధన మందసము जब కావాలి. वाचा का संदूक आगे आगे चलेगा నిబంధన మందసము ముందుగా నడుస్తున్నప్పుడు तो सारे यरीहो के दीवारें जड़ से गिरते जाएंगे। ఎరుకో గోడలు పునాదులతో పడిపోతాయి. जब हम लोग वाचा के संदूक को लेकर चलेंगे, మనము నిబంధన మందసాన్ని పట్టుకొని నడిచినప్పుడు जहाँ कहीं हमारे पैर गिरेंगे మన అడుగులు ఎక్కడైతే పెడతామో पानी दो भाग हो जाएगा। నీళ్లు రెండు భాగాలు అయిపోతాయి. अगर हम विश्वास करेंगे तो। మనము విశ్వసిస్తేనే. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वाचा का संदूक जो है నిబంధన మందసం ఏదైతుందో वो प्रभु यीशु मसीह के सदृशी है। ప్రభువైన యేసు క్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. परमेश्वर ने हमको ये सदृश बताया దేవుడు దీనికి సాదృశ్యంగా ये చెప్పాడు. वाचा का संदूक हमारे आगे आगे चलना बहुत ఈ जरूरी है। నిబంధన మందసం అనేది మనం ముందుగా నడవడం చాలా అవసరం. अगर ये पीछे रहेगा ఇది వెనకాల ఉంటే हम लोग जय नहीं प्राप्त మనము करेंगे। జయమొందలేము. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, मुझे एक पवित्र निवास स्थान चाहिए। నాకు పరిశుద్ధ నివాస స్థలము కావాలి. वो तुम्हारा पवित्र निवास स्थान में मैं रहना चाहता हूँ, మీ పరిశుద్ధమైన నివాస స్థలమందు నేను उसमें ఉండాలనుకుంటున్నా. मैं वास करना चाहता हूँ। అందులో నేను నివాసము చేయాలనుకుంటున్నా. तब मैं तुम्हारे आगे आगे चलूंगा। అప్పుడు నేను మీకు ముందుగా నడుస్తాను. तब परिस्थिति कैसे भी क्यों न हो, అప్పుడు పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, हमारा वाचा का संदूक ही हमारे आगे आगे चलकर हमारे लिए मार्गों को तैयार करेंगे। మన నిబంధన మందసమే మన కొరకు ముందుగా నడిచి మన కొరకే మార్గాన్ని తెరుస్తుంది. ये बात दाऊद को भी मालूम थी, ఈ మాట దావీదుకు తెలుసు. इसलिए दाऊद क्या कहता है, అందుకని దావీదు ఏమంటున్నాడు? भजन संहिता 132:8 में, కీర్తనల గ్రంథము 132:8లో हे यहोवा యెహోవా उठकर లెమ్ము अपने विश्राम स्थान में अपनी सामर्थ के संदूक समेत आ। లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मूसा को कौन सा स्थान देकर दिया संदूक ने? మోషకు ఏ స్థలాన్ని చూసి में वाचा के संदूक ने मूसा को कौन सा स्थान ढूंढ कर दिया? అరణ్యపు యాత్రలో ప్రయాణంలో మోషకు నిబంధన మందసము ఏ స్థలాన్ని ఏర్పరిచిచ్చాను? विश्राम स्थान, విశ్రాంతి స్థలము. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में भी हमको विश्राम का स्थान चाहिए। మన జీవితాలలో మనకు విశ్రాంతి స్థలము हमारे కావాలి. जिंदगी में बहुत बेचैनियां रहती, మన బ్రతుకులలో నెమ్మది లేకుండా हम ఉంటున్నాం. लोग शायद हमारी परिस्थिति खराब परिस्थिति से गुजर रहे होंगे, మనము చాలా పాడైన పరిస్థితుల నుండి వెళుతున్నాము. कठिनाई वाली परिस्थिति से गुजर रहे होंगे। కఠినాలతో నిండిన పరిస్థితుల నుండి వెళుతున్నాం. कुछ अच्छा नहीं हो रहा, ఏ మంచిది జరుగుతలేదు, कुछ अच्छा नहीं हो रहा, ఏ మంచిది జరుగుతలేదు. एक के बाद एक तूफान आते ही जा रहे, ఒక దాని తర్వాత ఒక తుఫాను వస్తూనే పోతుంది. एक के बाद एक समस्या आते ही रहे। ఒక దాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. हमारे सहने से परे, మనము సహించలేనంతగా, हमारे समझ से परे మనకు తెలివికి మించినదిగా बहुत सारे बातें ऐसे हमारे जीवन में है। అనేకమైన మాటలు మన జీవితాలలో ఉన్నవి. अनेक प्रश्नों को लेकर हम लोग अपने जीवन को जी रहे हैं। అనేక ప్రశ్నలు పట్టుకొని మన జీవితాన్ని జీవిస్తున్నాం. परमेश्वर कहता है मेरे लिए तू पवित्र स्थान को మరి बना, దేవుడు అంటున్నాడు, నా కొరకై పరిశుద్ధ స్థలాన్ని నీవు मैं కట్టు. तेरे साथ रहना चाहता हूँ, నేను నీతో मैं ఉండాలనుకుంటున్నాను. तेरे संग रहना चाहता నేను हूँ। నీకు తోడై पहले ఉండాలనుకుంటున్నాను. आदम से परमेश्वर ने भेंट की, మొదట ఆదామును దేవుడు కలిశాడు. लेकिन मूसा से परमेश्वर ने कहा కానీ మోషతో దేవుడు అంటున్నాడు, मेरे लिए मिलाप वाला तंबू बना, నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టు. मैं आकर तेरे से आमने सामने बातचीत करूंगा। నేను వచ్చి నీకు ఎదురుగా నిలబడి నేను మాట్లాడతాను. भेंट करने की परिस्थिति अलग है, ఇప్పుడు కలుసుకునే పరిస్థితి వేరు, आमने सामने बातचीत करने की परिस्थिति अलग। ఎదురుగా నిలబడే పరిస్థితి వేరు. परमेश्वर हमारे संग रहना चाहता है, దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. इसलिए అందుకని हमारी ये प्रार्थना होना चाहिए, మనం ఈ ప్రార్థన हे చేయాలి. यहोवा ఓ యెహోవా, उठकर अपने विश्राम स्थान में अपनी सामर्थ के संदूक समेत आ। యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जब हमारा परमेश्वर మన దేవుడు उठकर లేచి अपने विश्राम स्थान में తన విశ్రాంతి अपने స్థలంలో सामर्थ के संदूक के साथ हमारे अंदर आएगा, బల సూచకమైన మందస్సముతో మన లోనికి వచ్చినప్పుడు तब परमेश्वर देखना हमारे लिए कैसे कैसे कार्य को करेगा। దేవుడు మన కొరకు ఎలాంటి పనులు చేస్తారో చూడండి. అప్పుడు असंभव वाले कार्य संभव में बदल जाएंगे। అసాధ్యమైన పనులన్నీ సాధ్యంలోనికి మారుతాయి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ये वचन को हम लोग मुंह से अंगीकार करेंगे। ఈ వాక్యాన్ని మనం అందరం అందాము. हे यहोवा, हे यहोवा, उठकर उठकर अपने विश्राम स्थान में अपने विश्राम स्थान अपने में सामर्थ के संदूक समेत आ। अपने सामर्थ के संदूक समेत आ. हे यहोवा, हे यहोवा, उठकर
उठकर अपने विश्राम स्थान में अपने विश्राम स्थान में अपने सामर्थ के संदूक समेता। अपने सामर्थ के संदूक समेत आ। हे यहोवा, हे यहोवा, उठकर अपने विश्राम स्थान में अपने विश्राम स्थान में अपने सामर्थ के संदूक समेता। अपने सामर्थ के संदूक समेत आ। हालेलुया, 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 हालेलुया। जैसे जैसे हम लोग अंगीकार करेंगे, మనము మన నోటితో అంగీకరించిన విధానములో यहोवा का संदूक हमारे लिए काम करना शुरू करेगा। యెహోవా మందసము మన కొరకు పని చేయడం ప్రారంభిస్తుంది. यहोवा की सामर्थ हमारे लिए काम करना शुरू యెహోవా करेगा। శక్తి మన కొరకు పని చేస్తది. यहाँ लिखा है कि सामर्थ के संदूक, ఇక్కడ రాయబడి ఉంది బల సూచకమైన మందసము. परमेश्वर की सामर्थ के द्वारा परमेश्वर काम करेगा। దేవుని బలముతో దేవుడు పని చేస్తాడు. यर्दन समुद्र को दो भाग करना किसी के लिए भी असंभव था, యర్దను సముద్రమును రెండు భాగములుగా చేయడము ఎవరికైనాను అసాధ్యమైనదే. लेकिन सामर्थ के संदूक के लिए वो संभव था। కానీ బల సూచకమైన మందసానికి అది సాధ్యము. यहोशू गवाही देता है యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు. कि सारे पृथ्वी का जो प्रभु है, ఈ భూమి అంతటికి ఉన్నటువంటి దేవుడు उसके वाचा का सामर्थ का संबुद्ध कार्य करेगा। ఆయన నిబంధన మందసం ఏదైతే ఉందో అది పని చేస్తది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. सारे पृथ्वी का प्रभु, ఈ భూమి అంతటి మీద ఉన్నటువంటి దేవుడు उसका वाचा का सामर्थ का संबुद्ध कार्य करेगा। ఆయన కొరకైనటువంటి నిబంధన మందసమే పని చేస్తది. तेलुगु में भी हम लोग 3 बार बोलेंगे। తెలుగులో 3 సార్లు అందాము. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడరమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अगर इस बात पर हम लोग भरोसा करेंगे ఈ వాక్యం మీద మనం విశ్వాసం వస్తే, और हमारे आगे आगे वाचा के संदूक को अगर हम लोग रखेंगे, మనం ముందుగా నిబంధన మందసాన్ని పెట్టుకున్నప్పుడు तो परमेश्वर ही हमारे लिए सारे कार्य को सरल करते जाएंगे। దేవుడే మన కొరకు పనులన్నిటికీ సులువుగా చేస్తాడు. अब तक जो बोझ को हम लोग हमारे सिर पे रखे हैं, ఇంత మట్టు వరకు భారాన్ని మన తల మీద మనం పెట్టుకున్నాం. कितनी समस्याओं के साथ हम लोग जीवन को जी रहे हैं, ఎన్ని సమస్యలతో కూడా మన జీవితాన్ని జీవిస్తున్నాం. मुंह से तो हम लोग यीशु मसीह को अंगीकार कर रहे हैं, మనము ఏ విధంగా అయితే నోటితో యేసుక్రీస్తును అంగీకరిస్తున్నామో, लेकिन इतने सारे दुखों के ढेर को हमारे जीवन में, हमारे हृदय में लेकर हम लोग चल रहे हैं। ఇన్ని దుఃఖాల సమస్యలు మన జీవితంలో మన హృదయాల్లో పెట్టుకొని మనం జీవిస్తున్నాం. इसीलिए हम लोग को हमारे परमेश्वर ने कहा कि मेरे लिए तुम एक पवित्र स्थान बनाओ। అందుకని మనతో మన దేవుడు అంటున్నాడు, నా కొరకై ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నీవు కట్టు. जब हम लोग परमेश्वर के लिए पवित्र स्थान बनाएंगे, మనము దేవుని కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కట్టినప్పుడు तो हमारे छोटे से छोटे कामों में भी वो हमारा मार्गदर्शी बनकर हमारे आगे आगे चलेगा। చిన్న చిన్న పనులలో మనకు మార్గదర్శకుడై మనకు ముందుగా నడుస్తాడు. ఆయన हमारी बुद्धि, हमारी सोच, हमारे ज्ञान के कामों को हमें छोड़ना पड़ेगा, మన బుద్ధి, మన తలంపులు, మన జ్ఞానయుక్తమైన పనులు మనం వదిలేయాలి. क्योंकि परमेश्वर का वचन ही कहता है ఎందుకంటే దేవుని వాక్యం कि చెప్తుంది, तू अपनी समझ का सहारा न నీ लेना, బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకు, लेकिन संपूर्ण मन से यहोवा पर పూర్ణ भरोसा रखना, మనసుతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. तब वो तेरे लिए सीधा मार्ग అప్పుడు निकालेगा। ఆయన నీ కొరకైనటువంటి సరళమైన త్రోవను और ఏర్పరుస్తాడు. जिस मार्ग में चलना है उस मार्ग में चलने के लिए कोई अगुवाई करेगा। ఏ మార్గమందు నీ నడవాలో ఆ మార్గమందు ఆయన నిన్ను నడిపిస్తాడు. जब तक हमारे जिंदगी का पहला मुद्दा ये नहीं होगा, మన జీవితము మొదటి అంశ ఎంతవరకు ఇది ఉండదో, तब तक हम लोग ये सोच नहीं सकते कि हमारे लिए कुछ अच्छा होगा, మన కొరకు ఏదైనా మేలు జరుగుతుందని మనము ఆలోచించలేము. क्योंकि मूसा और यहोशू के जीवन से हम लोग देखते हैं మోషే మరియు యెహోషువ జీవితాల ద్వారా మనం చూస్తున్నాం, परमेश्वर ने उनसे वादा किया దేవుడు వారితో వాగ్దానం చేశాడు, कि मैं तुम्हारे संग और साथ रहूंगा। నేను మీకు తోడై మీతో ఉంటాను. वो हमारे संग और साथ रहने के ఆయన लिए మనకు తోడై మనతో ఉండడానికి परमेश्वर ने ये आज्ञा दी, దేవుడు ఆజ్ఞాపించాడు, मेरे लिए एक पवित्र निवास स्थान बनाना। నా కొరకై పరిశుద్ధమైన నివాస స్థలాన్ని కట్టు. जब मिलाप वाला तंबू बन गया, ప్రత్యక్షపు గుడారము చేయబడిన తర్వాత तो मूसा, మోషే, आप लोगों को ये 2 करूब दिख रहे, ఈ 2 కెరూబులు కనిపిస్తున్నాయి కదా, ये 2 करूबों के बीच में ఆ 2 కెరూబుల మధ్యలో मूसा आकर वाचा के संदूक के सम्मुख बैठता था। మోషే నిబంధన మందసం ముందు కూర్చున్నప్పుడు जब उसको ऐसी लगता था कि मेरी परिस्थिति
या मेरे जीवन में कुछ आवश्यकता है या समस्या है, मुसीबत है, कोई प्रश्न है, ऐसे समय में अन्ना- मूसा जाकर वाचा के सम्मुख बैठता తన था। జీవితంలో సమస్యలు ప్రశ్నలు తన జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మోషే వెళ్ళి ఆ నిబంధన మందసం ముందు కూర్చునేవాడు. और सेनाओं का यहोवा भी अपना अति उत्तम स्थान को छोड़कर इस अति पवित्र स्थान में उतर आता था। సైన్యములకు అధిపతియగు యెహోవా అతి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని వదిలేసి అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వచ్చేవాడు. उसका जो पवित्र स्थान, स्वर्ग जो उसका रहने का स्थान है, वो छोड़कर वो मिलाप वाले तंबू में आता था। అతి పరిశుద్ధమైన స్థలం ఏదైతే ఆయన ఉండేటువంటి పరలోక స్థలాన్ని వదిలేసి ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చేవాడు. मूसा पश्चाताप करता था, మోషే పశ్చాత్తాప పడేవాడు, प्रजा के लिए पश्चाताप करता था। ప్రజల కొరకు పశ్చాత్తాప పడేవాడు. उसका ढक्कन का अर्थ वही है। ఆ మూతకు అర్థము అదే. बिना पश्चाताप की प्रार्थना परमेश्वर कभी नहीं सुनता। పశ్చాత్తాపము లేకుండా ప్రార్థన దేవుడు ఎన్నటికి వినడు. परमेश्वर के वचन में ही लिखा है, దేవుని వాక్యమందు రాయబడి ఉంది, अगर जब तक हम लोग एक दूसरे को क्षमा नहीं करेंगे, ఒకరినొకరము ఎంత మట్టు వరకైతే మనం క్షమించుకోమో, हम लोग पश्चाताप नहीं करेंगे, మనము పశ్చాత్తాప పడమో, हमारे भूल चुक के लिए पश्चाताप नहीं करेंगे, మన తప్పిదముల కొరకు మనము పశ్చాత్తాప పడమో, तब तक हमारी प्रार्थना परमेश्वर तक नहीं पहुंचेगी। అంతవరకు మన ప్రార్థన దేవుని వరకు చేరదు. इसीलिए परमेश्वर ने प्रायश्चित का ढक्कन बनाया। అందుకని దేవుడు ప్రాయశ్చిత్తము మూతను తయారు చేశాడు. जब हम लोग प्रायश्चित करते మనము ప్రాయశ్చిత్తము చేసినప్పుడు तो परमेश्वर का ये दया आसन जो है, దేవుని కరుణా పీఠం ఏదైతుందో वहां से वो हमारे पर अपनी दया को उंडेलता है। అక్కడ నుండి ఆయన మన మీద కరుణ కృప చూపుతాడు. परमेश्वर के वचन में लिखा है ना, దేవుని వాక్యమందు రాయబడి ఉంది, यहोवा की करुणा सदा की है, యెహోవా కనికరము నిరంతరం ఉండును. वो दया का सागर और क्षमा की खानी है। ఆయన దయ మరియు క్షమకు గని అయి ఉన్నాడు. धर्मी 7 बार गिरे तो भी उठाकर परमेश्वर खड़ा करता है। నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన దేవుడు లేపి ये నిలబెడతాడు. पश्चाताप के ढक्कन का मतलब वही ఈ है। పశ్చాత్తాపపు మూతకు అర్థం అదే. परमेश्वर ने ढक्कन बनाने के लिए बताया। దేవుడు మూత చేయమన్నాడు. एक बार हम लोग ढक्कन उठा के बताएंगे, ఒకసారి దాని మూతను తీసి చూద్దామా? प्रायश्चित का ढक्कन। ఆ ప్రాయశ్చిత్తపు మూత. काय का ढक्कन है ये? ఏ మూత ఇది? ये ढक्कन पर क्या 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 दर्शाता है? ये ढक्कन ఈ మూత మనకు ఏమి సూచిస్తుంది, ఏం చెప్తుంది? क्या करना है? మనం ఏం చేయాలి? क्या आज्ञा दी परमेश्वर ने? ఏమని ఆజ్ఞాపించాడు దేవుడు? प्रायश्चित करना है। ప్రాయశ్చిత్తపడాలి. प्रायश्चित हमारे जीवन में बहुत जरूरी है। ప్రాయశ్చిత్తము మన జీవితంలో చాలా అవసరమైంది. क्यों ये करूबों के पंख ऐसे हैं? ఎందుకని కెరూబుల రెక్కలు ఈ విధంగా మూసుకొని ఉన్నవి? उसकी दया सदा की है। ఆయన కనికరము ఎల్లప్పుడూ ఉండును. परमेश्वर की दया सदा की है। దేవుని కనికరము నిరంతరం ఉండును. वो దయా सागर है। ఆయనకు దయగలిగిన వాడు ఆయన. वो क्षमा की खानी है। ఆయన క్షమాపణకు గని అయి ఉన్నాడు. इसलिए परमेश्वर ने प्रायश्चित का ढक्कन बनवाया। అందుకని దేవుడు ప్రాయశ్చిత్తపు మూతను చేయించాడు. बिना क्षमा के हमारी प्रार्थना परमेश्वर तक नहीं पहुंची। క్షమాపణ లేకుండా మన ప్రార్థన దేవుని వరకు చేరదు. परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, जब तुम मेरे वेदी के पास आते हो, నీవు నా బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు अगर कोई भेंट को तुम लेकर आए, ఏదైనా కానుకను తీసుకొస్తున్నావా? अगर कोई तुम्हारे मुद्दई के साथ ఏదైనా ముద్దయితో तुम्हारा नहीं बनता, నీతో పడతలేదా? तो पहले जाकर तू क्षमा मांग, నువ్వు మొదట వెళ్ళి క్షమాపణ అడుగు. फिर आके तू अपने भेंट को वेदी पर चढ़ा, అటు వచ్చి నీ కానుకను బలిపీఠం మీద అర్పించు. तब तेरी भेंट ग्रहण की जाएंगी। అప్పుడు నీ కానుక స్వీకరింపబడుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसीलिए परमेश्वर ने प्रायश्चित का ढक्कन बनाया। ఇందు నిమిత్తమే దేవుడు ప్రాయశ్చిత్తపు మూతను చేయించాడు. बिना पापों के क्षमा के परमेश्वर हमारी प्रार्थना को नहीं सुनेगा। పాప క్షమాపణ లేకుండా దేవుడు మన ప్రార్థన వినడు. हो सकता కావచ్చు हमारे जीवन में మన జీవితంలో हम किसी को क्षमा नहीं कर पा रहे, మనం ఎవరిని క్షమిస్తలేమేమో, या हम क्षमा नहीं करते, లేక మనం క్షమించడం లేదేమో, अपने हृदय से उन बातों को नहीं निकालते, మన హృదయంలో ఆ మాటలను తీసేసుకోవడం और లేదు. हम लोग जब प्रार्थना के बलिदान को चढ़ाते ही जाते हैं, ఆ ప్రార్థన బలియాగానే అర్పిస్తూనే ఉన్నాం. ऐसे बहुत सारे कार्य क्रिया होते हैं ఇలాంటి చాలా పనులు జరుగుతుంటాయి. जो जीवित परमेश्वर को पसंद नहीं है, సజీవం గల దేవునికి అవి నచ్చవు. जिसके द्वारा वो रूठा हुआ है। వాటిని బట్టి ఆయన అలిగి ఉన్నాడు. हमारे अंदर पश्चातापी हृदय नहीं है, మనలోన పశ్చాత్తాప హృదయమే లేదు. और जो कुछ भी करते उसके लिए हमारे पास अगर प्रायश्चित नहीं है, చేసిన దాని పట్ల మనకు పశ్చాత్తాపమే లేదు. तो बहुत सारे रुकावटों का सामना हमको करना पड़ेगा। అనేక అడ్డంకులను మనము ఎదుర్కోవాలి. हम लोग ने गत दिनों में देखा, గత దినాలలో మనం చూసాం. एक तो आगे आगे वाचा का संदूक चलेगा, ఒకట ముందుగా నిబంధన మందసం నడుస్తుంది. एक तो हम लोग शैतान को मौका देंगे वो हमारे आगे आगे లేక चले। మనం సాతానునికి సమయం తరుణం ఇస్తున్న వాడు ముందు ये दोनों में से कोई हमारे आगे आगे
चलने वाला है, ఈ ఇద్దరిట్లో ఎవరొకరు మనం ముందుగా నడుస్తారు, या तो तीसरा हम खुद आगे आगे चलते हैं। యా మూడవది మనం సొంతగా మనకు మనం ముందు నడుస్తాం। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हमको सही चुनाव करना पड़ेगा। మనము సరియైన ఎన్నిక చేసుకోవాలి। अगर हम लोग सही चुनाव करेंगे సరిగా మనం ఎన్నుకుంటే तभी परमेश्वर हमारे लिए मार्गों को खोलेगा। అప్పుడు దేవుడు మన కొరకై ద్వారాలను తెరుస్తాడు। आज क्यों हमारे प्रार्थना का उत्तर हमें नहीं मिल पा ఈ रहा? రోజు మన ప్రార్థనలకు జవాబు ఎందుకు कि దొరకతలేదు? वो बहुत सारे ऐसे बातें हैं जिससे हम लोग बाहर नहीं निकल पा रहे। అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటి నుండి మనం బయటికి రావడం లేదు। वाचा का संदूक हमारे आगे आगे होना चाहिए। నిబంధన మందసం అనేది మనకు ముందుగా ఉండాలి। जब मूसा को मालूम हुआ, మోషకు తెలిసి వచ్చినప్పుడు, अरे मैंने मेरे साले को तो चलने के लिए कहा, నేనైతే నా బామ్మర్దిని నడుమన్నాను, लेकिन उसने नकार दिया। కానీ ఆయన రాలేదు। लेकिन परमेश्वर कितना महान है, కానీ దేవుడు वाचा का संदूक आगे आगे चलकर దేవుని మందసం మనం ముందుగా నడిచి उनको विश्राम स्थान ढूंढ कर दिया। వారికి విశ్రాంతి స్థలాన్ని వెతికిచ్చాడు। क्या करके दिया? ఏం చేసి ఇచ్చాడు? ढूंढ कर दिया। వెతికి ఇచ్చాడు। जब ढूंढ कर दिया వెతికి ఇచ్చినప్పుడు तो मूसा ने दो बातें की। మోషే రెండు మాటలు మాట్లాడాడు। अगर हम गिनती की पुस्तक निकालेंगे, సంఖ్యాకాండము చూస్తే उसका 10वां अध्याय निकालेंगे, దాని 10వ అధ్యాయం తీయండి। और उसका 35 वचन हम लोग देखेंगे। దాని 35వ వాక్యాన్ని మనం చూద్దాం। और जब जब संदूक का प्रस्थान होता था, तब तब मूसा यह कहता रहता था, हे यहोवा उठ और तेरे शत्रु तितर बितर हो जाए और तेरे बैरी तेरे सामने से भाग जाए। और जब जब वो ठहर जाता था, तब तब मूसा कहा करता था, हे यहोवा हजारों हजारों इज़राइल में लौटकर आ जा। ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను। అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యలకు మరలా రమ్మెనను। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। कितने लोगों को शत्रु है, शत्रुओं से परेशानियां हैं, ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఆ శత్రువులను బట్టి మీరు పరేషాన్గా ఉన్నారు। सताने वालों से परेशान है। వేధించు వారితో పరేషాన్ ఉన్నారు। कभी कभी हम सब अच्छा ही करते, हमारे लिए सब बुरा ही होते जाता। కొన్నిసార్లు మనం మంచిగా చేస్తాం, ఆయనను మనకు కీడి అవుతది। कभी कभी हम लोग सोचते भी नहीं, हमारे साथ अन्याय ही होते जाता। మనం కొన్నిసార్లు ఆలోచించాం, మనకు అన్యాయం జరుగుతది। कभी कभी हम लोग शांति रहते, लेकिन हमारे सताने वाले अचानक बहुत बढ़ जाते। కొన్నిసార్లు మనం నెమ్మది శాంతితో ఉంటాం, కానీ మనల్ని వేధించే వారు వస్తారు। बुराई करने वालों की संख्या बढ़ते जाती, మన పట్ల చెడుగా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతది। सताने वालों की संख्या बढ़ते जाती, వేధించే వారి సంఖ్య పెరుగుతది। शत्रु लोग बढ़ते जाते। శత్రువులు ఇంకా పెరుగుతూనే ఉంటారు। क्योंकि आदि हमारे पितरों के साथ जो हुआ वो हमारे साथ भी होता ही है। ఎందుకనగా మన పితరులతో ఏది జరిగిందో అది మనతో జరుగుతది। कितने लोगों को शत्रु है, ఎంతమందికి శత్రువులు ఉన్నారు? सताने वाले? వేధించే వారు, బాధ किसी పెట్టేవారు को नहीं है। ఎవరికి లేరా? कितने लोगों को है? ఎంతమందికి ఉన్నారు? मूसा ने जो काम किया हम लोग भी वही काम करेंगे। మోషే చేసిన పనిని మనం చేద్దాం। देखो कभी कभी हमको लगता नहीं ये ऐसी डब्बा है। కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే ఇది పెట్టే। मूसा को भी परमेश्वर ने डब्बा ही बनाने के लिए बताया था। మోషేతో దేవుడు పెట్టె చేయమన్నాడు। संदूक बोले तो डब्बा, ఈ మందసం అంటే పెట్టె। और ये विधि बताया था, ఈ విధిని కట్టడని చెప్పాడు। इसको लेके वो आगे आगे चले। ఆ కట్టడ ఏంటంటే దాన్ని ఎత్తుకొని ముందుగా నడవాలి। परमेश्वर उनको बताना चाह रहा था कि मैं तुम्हारे आगे आगे चलूंगा, దేవుడు వారికి చెప్పాలనుకుంటున్నాడు, నేను మీ ముందుగా నడుస్తాను। मैं आगे आगे चलकर तुम्हारे शत्रुओं को मैं तितर बितर करूंगा, నేను మీ ముందుగా నడిచి మీ శత్రువులను చెల్లా చెదరు చేస్తాను, ताकि मेरे प्रजा को कोई सताने न पाए। నా ప్రజలను ఎవరు బాధ పెట్టకూడదు। बाइबल में लिखा है బైబిల్లో రాసింది, कि जो जंगल की यात्रा 40 साल की यात्रा में, అరణ్యపు 40 సంవత్సరాల యాత్రలో और वहां से निकलने के बाद అక్కడ నుండి బయలుదేరిన తర్వాత कुछ लोगों ने जिन लोगों ने इजरायलियों को सताया, ఎవరెవరైతే ఇజ్రాయేలీలను బాధ పెట్టారో उन जातियों को परमेश्वर ने स्मरण रखा और याद रखा। ఆ జాతులన్నిటిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। हम जितने लोगों को सताने वाले और शत्रु लोग हैं, हम लोग मुंह से ये अंगीकार करेंगे। మరి మనల్ని ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో వారిని మన నోటితో అంగీకరిస్తూ देखो ఒప్పుకుందాం। प्रैक्टिकल करना बहुत जरूरी है। ప్రాక్టికల్ గా చేయడము చాలా అవసరం। आज हम लोग ये स्थान पर है, ఈ రోజు మనం ఈ స్థలం మందు ఉన్నాం। हम लोग भी एक ऐसे मीटिंग में गए थे మేము కూడా ఒక మీటింగ్ వెళ్ళాం नागपुर में, నాగ్పూర్ లోనికి। और यूएसए से एक पास्टर आए थे, యుఎస్ఏ నుండి ఒక పాస్టర్ వచ్చాడు। उनका नाम रॉबर्ट कार्मन था, రాబర్ట్ కార్మల్ ఆయన పేరు। और हम लोग मीटिंग में गए, మేము మీటింగ్ కి వెళ్ళాం।
और मीटिंग में जाने के बाद మీటింగ్ లోనికి వెళ్ళిన తర్వాత उन्होंने వారు एक ड्रामा के रूप में ఒక డ్రామా మాదిరిగా भविष्यवाणी की। ప్రవచనం చేశాడు। पास्टर को और मुझे स्टेज पर बुलाए। పాస్టర్ మన ముందుకు స్టేజ్ మీద పిలిచాడు। 12,000 लोग वहां पर थे। 12,000 మంది అక్కడ ఉండిరి। उन 12,000 लोगों में से ఆ 12,000 మందిలో నుండి हम दोनों को ऊपर बुलाए। మా ఇద్దరిని ముందు మరి పిలిచి वो कुछ समझाना चाह रहे थे ప్రాక్టికల్ గా ఆయన ఒకటి చెప్పాలనుకున్నాడు कि कैसे सुसमाचार सुनाने के द्वारा ఏ విధానంలో సువార్తను వినిపించడం ద్వారా कैसे हम लोगों को बचाते हैं। మనం ఏ విధంగా ప్రజలను కాపాడతాం। हम दोनों को माता पिता बनाया। మా ఇద్దరిని తల్లిదండ్రులుగా చేశాడు। पब्लिक में से कुछ बूढ़े लोगों को बुलाए। ఆ ప్రజలలో నుండి ముసలి వాళ్ళను పిలిచాడు। छोटे बच्चों को बुलाए। చిన్న పిల్లల్ని పిలిచాడు। जवान लोगों को बुलाए। యవనస్తులను పిలిచాడు। और उन्होंने वहाँ ड्रामा करके बताया అక్కడ డ్రామా చేసి చూయించాడు कि ये माता पिता है వీరు తల్లిదండ్రులు और ये सब बच्चे हैं, వీరందరూ పిల్లలు है ना। और ये ड्रामा के द्वारा उन्होंने ये भविष्यवाणी की ఆ డ్రామా ద్వారా ప్రవచనం చేశాడు ఆయన कि आने वाले दिनों में ये कार्य इनके जीवन के द्वारा होगा। రానున్న దినాలలో ఈ పని వీరి జీవితాలలో జరుగుతుంది। तुरंत मीटिंग में वहां से आने के बाद వెంటనే మీటింగ్ నుండి వచ్చిన తర్వాత बहुत सारे ऐसे तूफान हमारे जीवनों में उठे అనేకమైన తుఫానులు మా జీవితాల్లో లేచాయి। और तूफान उठने के बाद ఆ తుఫానులు లేచిన తర్వాత उसमें से परमेश्वर ने परमेश्वर के चरणों की सेवकाई के लिए हमारे को लेकर आया। అందులో నుండి దేవుడు దేవుని పాద సన్నిధానం నుండి తన పరిచర్య కొరకు తీసుకొచ్చాడు। लोगों को देखने के लिए वो ड्रामा था, అది ప్రజలకు చూడడానికి అదే డ్రామా లాగా ఉండే, लेकिन वो ड्रामा के अंदर बहुत बड़ा रहस्य छुपा కానీ ఆ हुआ था। డ్రామా లోపల గొప్ప రహస్యం దాగి ఉంది। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। तो मूसा भी మోషే जब संदूक उसके आगे आगे चला ఆ మందసాన్ని పట్టుకొని ముందుగా నడుస్తున్నప్పుడు वो समझ गया ఆయన తెలుసుకున్నాడు संदूक ने क्या किया। ఆ మందసం ఏం చేసింది, मूसा को जो चाहिए था वो कार्य करके दिया। మోషకు కావాల్సిన పనులన్నీ చేసి ఇచ్చింది। मूसा का काम क्या था, मूसा को कौन सा कार्य की आवश्यकता थी, మోషకు ఏ పని అవసరత ఉండే, कौन से काम की आवश्यकता थी मूसा ఏ को। పని అవసరత మోషకు ఉండెనో, जंगल की यात्रा में क्या आवश्यकता थी उसको, అరణ్య యాత్రలో అరణ్య ప్రయాణంలో ఏం కావాల్సి ఉండే, विश्राम स्थान। విశ్రాంతి స్థలము। उसने क्या बोला, मैं प्रजा को लेकर जाऊंगा, ఆయన ఏమన్నా నేను ప్రజలను తీసుకుని వెళ్తాను, लेकिन लंबी यात्रा है, కానీ చాలా దూరమైన ये యాత్ర, जंगल में मुझे रास्ता नहीं मिलेगा। ఈ అరణ్యంలో నాకు త్రోవ తెలియదు। तो होबेब तुझे मालूम है అది నీకు తెలుసు कौन सा स्थान हमारे लिए सेफ है। ఏ స్థలము మా కొరకు तो సురక్షితమైంది। संदूक ने उनके लिए विश्राम स्थान को ढूंढ के दिया। ఆ మందసము వారి కొరకే విశ్రాంతి స్థలాన్ని వెతికిచ్చాడు। अब मूसा को मालूम है कि आगे आगे मैं जाऊंगा तो अभी बहुत सारे शत्रु लोग मिलेंगे మోషకు తెలుసు ఇంకా ముందుగా నేను వెళుతుండగా అనేకమైన శత్రువులు వస్తారు। और तो उसकी प्रजा को और मूसा को भी बड़े सामर्थ्य की भी बहुत आवश्यकता है, ఆయన ప్రజలకు మోషకు శక్తి కావలసి ఉండెను। इसलिए उसने 2 स्लोगन का इस्तेमाल किया। అందుకని ఇద్దరిని दो स्लोगन। రెండు మాటలను పలికాడు। शत्रु को भगाने के लिए कौन सा स्लोगन इस्तेमाल किया, శత్రువును వెళ్ళగొట్టడానికి ఏ మాట పలికాడు, यहाँ लिखा है ఇక్కడ రాస్తుంది, जब जब संदूक का प्रस्थान होता था ఆ మందసము సాగినప్పుడు ముందుకెళ్తున్నప్పుడు तब तब मूसा यह कहा करता था, అప్పుడు మోషే ఈ విధంగా అనేవాడు, हे यहोवा యెహోవా उठ లెమ్ము, और तेरे शत्रु నీ శత్రువులు तितर बितर हो जाए చెదిరిపోదురుగాక, और तेरे बैरी నిన్ను ద్వేషించువారు तेरे सामने से भाग నీ जाए। ఎదుట నుండి పారిపోదురుగాక, तितर बितर तेलुगु में क्या है? तितर చెదిరిపోదురు। छेद। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। क्या लिखा है, ఏం రాస్తుంది, शत्रु क्या हो जाए, శత్రువులు ఏమవుతారు, तितर बितर हो जाए। చెదిరిపోతారు। चाहे किसी भी प्रकार के कोई भी शत्रु हो। ఏ విధమైన శత్రువైనా కావచ్చు। हालेलुया। హల్లెలూయా। शत्रु जब हमारे जीवनों में, हमारे परिवारों में, हमारे जिंदगी में जो शत्रु काम करता, శత్రువు మన జీవితంలో మన కుటుంబంలో మన బ్రతుకులలో వాడు పని చేస్తున్నప్పుడు वो शैतान का एक हथियार होके हमारे जीवनों में काम करता ఆ సాతానుడు ఒక ఆయుధమై మన జీవితాల్లో పని చేస్తుంటాడు। उसको तितर बितर करना बहुत जरूरी है। దాన్ని చెల్లా చెదరు చేయడం చాలా అవసరం। उसको तितर बितर नहीं करेंगे ना వాని చెల్లా చెదరు చేయకపోతే तो वो स्थिर होकर వాడు స్థిరపడి वो हमारा सामना करेंगे। వాడు మనల్ని ఎదిరిస్తాడు। क्या करना है उसको, వాని ఏం చేయాలి, तितर बितर करना है। వాని చెల్లా చెదరు अभी ये చేయాలి। क्रिया को हम लोग करेंगे। ఒక క్రియను మనం చేద్దాం। क्या लिखा है, ఇక్కడ రాస్తుంది, जब जब संदूक प्रस्थान होता था। మందసము సాగినప్పుడు, अभी क्या करेंगे, संदूक को पकड़ेंगे, ఇప్పుడు ఏం చేద్దాము, ఈ మందసాన్ని పట్టుకుందాం। संदूक प्रस्थान करेंगे ఆ మందస్సం ఏమవుతుందంటే సాగుతుంది, ముందుకెళ్తుంది। और हम लोग मुंह से क्या अंगीकार करेंगे, మరి మనము నోటితో ఏమందాము, हे यहोवा उठ
యెహోవా లెమ్ము और तेरे शत्रु నీ శత్రువులు तितर बितर हो जाए చెదిరిపోదురు గాక और तेरे बैरी నిన్ను तेरे ద్వేషించువారు सामने से भाग जाए। నీ ఎదుట నుండి పారిపోదురు उसके గాక बच्चों को सताने वाले जो शत्रु है ఆయన బిడ్డలను బాధ పెడుతున్న శత్రువు वो सेनाओं के यहोवा के शत्रु है। వారు సైన్యములకు అధిపతియగు యెహోవా శత్రువు हालेलूया హల్లెలూయా हालेलूया। హల్లెలూయా हम जब ये क्रिया करेंगे మనం ఈ పని చేసినప్పుడు आपको क्या बोलना है? మీరు ఏమనాలి? हे यहोवा యెహోవా उठ లెమ్ము और तेरे शत्रु నీ శత్రువులు तितर बितर हो जाए చెదిరిపోదురు గాక और तेरे बैरी నిన్ను तेरे सामने ద్వేషించువారు से भाग जाए। నీ ఎదుట నుండి పారిపోదురు तो గాక क्या होगा? అప్పుడు ఏమవుతది? शत्रु ठहरे रहेंगे, శత్రువు నిలబడి ఉంటాడా? नहीं भागेंगे? వాడు పారిపోడా? भागेंगे कि नहीं भागेंगे? పారిపోతాడా? పారిపోడా? जो विश्वास कर रहा ఎవరైతే నమ్ముతున్నారో उनके सामने से भाग जाएंगे। వారి ఎదుట నుండి जो పారిపోతారు. खाली ऐसे मामूली आके बैठ के है ఎవరైతే సాధారణంగా వచ్చి కూర్చున్నారో शत्रु उन लोगों को घेर लेंगे సాతాడు వారిని ముట్టడి और వేస్తాడు. वो लोग हार जाएंगे। మరి వారు ఓడిపోతారు. इसलिए जागते रहना। అందుకని మెలకువతో ఉండవు. जो सो रहे పడుకుంటున్న వారు सोने वालों के पास में ఆ పడుకుంటున్న వారి దగ్గరికి शैतान సాతానుడు उनका शत्रु बनेगा। శత్రువు అవుతాడు. इसलिए सावधान रहने का है। అందుకని हम జాగ్రత్తగా युद्ध ఉండాలి. में जा रहे हैं। మనం యుద్ధంలోకి मुंह వెళ్తున్నాం. से अंगीकार करना यानी युद्ध। నోటితో ఒప్పుకుంటున్నామంటే అది యుద్ధము. क्यों मूसा को ये बोलना पड़ा? ఎందుకు మోషే ఇది అనవలసి వచ్చింది? मूसा के बहुत शत्रु थे। మోషేకు చాలా మంది శత్రువులు जंगल ఉండేది. की यात्रा मामूली बात नहीं है। అరణ్యపు ప్రయాణము సాధారణమైనది కాదు. हमको पूरा चंद्रपुर भी नहीं मालूम, మనకు కొంచెం పూర్తిగా చంద్రపురే తెలియదు. चंद्रपुर के पूरे शॉप्स नहीं मालूम, చంద్రపులో ఉన్న దుకాణాలు उसके తెలియవు. गलियां नहीं मालूम, దాని వీధులు తెలియవు. लेकिन उनको जंगल की यात्रा में जाना है। కానీ వారైతే మాత్రము అరణ్యపు ప్రయాణానికి వెళ్ళాలి. बहुत सारे लोगों का सामना करना है। చాలా మందిని ఎదుర్కోవాలి. तुम लोग को शत्रु हम लोग को क्या कर रहा? दबा डाल रहा। వారి శత్రువు అని ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. शत्रु हमारा नाश करने के लिए तुला है। శత్రు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. जब हमारा सब कुछ खराब होता तो शत्रु देखकर बहुत क्या करता? हंसता। మన స్థితి అంతా పాడైన తర్వాత శత్రువు చూసి వాడు वो నవ్వుతాడు. खुशी मना रहा। వాడు సంతోషం చేస్తున్నాడు. लेकिन आज हम क्या करेंगे? కానీ ఈ రోజు మనం ఏం చేద్దాం? शत्रुओं को तितर बितर करेंगे। శత్రువును చెల్లా చెదరు చేద్దాం. होगा कि नहीं होगा? అవుతుందా కాదా? किसके मुंह में सामर्थ्य है? ఎవరి నోటిలో సామర్థ్యం ఉంది? हमारे मुंह में सामर्थ्य है। మన నోటిలో సామర్థ్యం ఉంది. हमारा परमेश्वर जीवित परमेश्वर है। మన దేవుడు సజీవం గల దేవుడు. कल हमने वो चिन्ह को देखा నిన్నటి దినాన గుర్తును कि చూసాము. हमारा परमेश्वर हमारे मध्य में है। మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. अविश्वास नहीं करना। అవిశ్వాస పడకూడదు. अद्भुत रीति से परमेश्वर అద్భుతమైన విధానంలో దేవుడు हमको गवाही का बादल बनाएगा, ఆ మేఘ స్తంభంగా చేస్తాడు. क्योंकि संदूक हमारे आगे आगे जाएगा। ఎందుకనగా మందసం మన ముందుగా నడుస్తుంది. क्योंकि ये युद्ध हम नहीं करने वाले हैं, ఈ పోరాటాన్ని మనము పోరాడము. संदूक आगे आगे जाने वाला है। మందసము ముందుగా నడుస్తుంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. करेंगे చేస్తామా? कितने बार? ఎన్నిసార్లు? 7 बार बोलेंगे। 7 మార్లు అందాం. कितने बार बोलेंगे? 7 మార్లు. 7 बार बोलेंगे। 7 మార్లు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हम आनंद मनाएंगे। మనము ఆనందిస్తాం. हमारा शत्रु तितर बितर होगा మన శత్రువు చెల్లా और చెదరవుతాడు. कितने दिन हमारे कामों को रोके रहेगा ఇంకెన్ని దినాలు మన పనులను और ఆపుతాడు. कितने दिन हमारे परिवारों को खराब ఇంకెన్ని करेगा దినాలు మన కుటుంబాన్ని పాడు और చేస్తాడు. कितने दिन हमारा नुकसान को देखकर खुश ఇంకా होगा। ఎన్ని దినాలు మన నష్టాన్ని చూసి సంతోషిస్తాడు. सेनाओं का यहोवा हमारे साथ है, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. उसका सामर्थ का संदूक हमारे साथ है। బల సూచకమైన మందస్సము మనకు हे తోడుగా ఉంది. यहोवा ఏ యెహోవా उठकर अपने विश्राम स्थान में లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు अपने सामर्थ के संदूक समेत आ। బల సూచకమైన మందస్సముతో రమ్ము. जब हम लोग बुलाएंगे, మనము పిలిచినప్పుడు जब हम लोग मुझसे अंगीकार करेंगे, నోటితో దాన్ని ఒప్పుకున్నప్పుడు शत्रु सब हार जाएंगे। శత్రువు ఓడిపోతాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जितने लोगों को शत्रु ने परिवारों में पकड़ कर रखा था, ఎంత మందినైతే శత్రువు కుటుంబాలలో పట్టి ఉన్నాడో कल हम लोग ने देखा నిన్న దినాన మనం చూసాం. परमेश्वर की उपस्थिति में चित्त हो गए, దేవుని సన్నిధిలో పడిపోయారు. रुक सके, నిలబడ్డాయా? ठहर सके। నిలబడ్డాయా? हम तो मनुष्य है, మనమైతే మనుషులు. हमारे पास कुछ नहीं మా है। దగ్గర ఏమీ లేదు. उसका वो महासामर्थ का संदूक ने कल काम किया, ఆ గొప్ప బల సూచకమైన మందసమే పని क्योंकि చేసింది. वो पवित्र है, ఎందుకనగా పరిశుద్ధుడు वो अति पवित्र स्थान में निवास करता है। అతి పరిశుద్ధమైన స్థలమందు उसके నివాసం प्रजा చేస్తాడు. को उसने देखा ఆయన ప్రజలను చూశాడు. ఆయన उपवास के साथ, ఉపవాసంతో अपने సహా आप को धोकर, తమకు తాము శుద్ధి अपने आप को చేసుకొని पवित्र कर कर తమకు తాను मेरे పవిత్రపరచుకొని उपस्थिति में आए हैं, నా సన్నిధికి मैं వచ్చారు. उनके बीच में रहूंगा।
నేను వారి మధ్యలో मैं ఉంటాను उनके लिए काम నేను करूंगा। వారి కొరకు ये పని मेरी చేస్తాను प्रजा है, ఇది నా ప్రజలు ये मेरे लोग हैं, వీరు నా వారు इनको कोई नहीं छू सकता, వీరిని ఎవరు इनका ముట్టుకోలేరు कोई नुकसान नहीं कर सकता। వీరికి ఎవరు నష్టం अपना చేయరు नुकसान देखकर परमेश्वर कभी प्रसन्न नहीं होता। మన నష్టాన్ని చూసి దేవుడు సంతోషించడు हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా अभी ये समय है మరి ఈ సమయం ఏంటంటే हम शत्रुओं को तितर बितर करेंगे, మనం శత్రువును చల్లా చెదరు है ना? చేద్దాం यहाँ से शुरुआत करेंगे ఇక్కడ నుండి ప్రారంభిస్తాం और यहाँ से संदूक आएगा, ఇక్కడ నుండి మందసం వస్తది यहाँ तक जाएगा, ఇటు వెళ్తది फिर लौट कर इधर जाएगा, మళ్ళీ వచ్చి ఇటు వస్తది तब तब हमारे शत्रुओं को हम लोग हराएंगे, అంత మట్టు వరకు మన శత్రువును మనం ఓడిస్తాం हम लोग जय प्राप्त करेंगे, మనం జయం పొందుదాం हमारा परमेश्वर हम लोग को जय देगा, మన దేవుడు మనకు జయం ఇస్తాడు संदूक हमारे आगे आगे जाएगा మందసం మనకు ముందుగా సాగుతుంది और हमारे शत्रु तितर बितर होंगे। हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా इतने दिन से हम लोग प्रार्थना कर रहे, ఇన్ని దినాల నుండి మనం ప్రార్థిస్తున్నాము हमारा प्रार्थना का जवाब नहीं मिल మన रहा। ప్రార్థన జవాబు దొరకలేదు हम लोग ने परमेश्वर से वादा किया, మనం దేవునితో వాగ్దానం చేశాం मैं तेरे लिए पवित्र स्थान बनाऊंगा, నేను నీ కొరకైన పరిశుద్ధ స్థలాన్ని तू मेरे కడతాను मध्य में रहे। నీవు మా మధ్యలో ఉండు ऐसे जो भी बातें हैं ఈ మాటలు ఏ విధంగా ఉన్నావో जो तुझसे मुझे दूर ले जा रहे, నీ నుండి నన్ను దూరంగా తీసుకుని उसको हम వెళ్తున్నాయి लोग ने दूसरे दिन निकाल दिए। వాటిని రెండవ దినాన इसलिए तो తీసేసుకున్నాను. परमेश्वर का आत्मा कल हमारे बीच में आकर काम किया। అందుకని దేవుని ఆత్మ నిన్న దినాన మన మధ్యలోకి వచ్చి పని చేసింది हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। हे यहोवा, हे यहोवा उठ और तेरे शत्रु वहाँ तेरी शत्रु भीतर भीतर हो जाए, भीतर हो जाए, और तेरे बैरी और तेरी बैरी तेरे सामने तेरे सामने से भाग जाए। भाग जाए हे यहोवा, हे यहोवा उठ और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, भीतर हो जाए और तेरे बैरी और तेरे बैरी तेरे सामने से तेरे सामने से भाग जाए। भाग जाए हे यहोवा, हे यहोवा उठ उठ और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, भीतर भीतर हो और जाए तेरे बैरी और तेरे बैरी तेरे सामने से तेरे सामने से भाग जाए। भाग जाए हे यहोवा, हे यहोवा उठ उठ और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, भीतर भीतर हो और जाए तेरे बैरी और तेरे बैरी तेरे सामने से तेरे सामने से भाग जाए। भाग जाए हे यहोवा, हे यहोवा उठ और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, भीतर भीतर हो और जाए तेरे बैरी और तेरे बैरी तेरे सामने से तेरे सामने से भाग जाए। भाग जाए हे यहोवा, हे यहोवा उठ और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, भीतर भीतर हो और जाए तेरे बैरी तेरे सामने से भाग जाए। हे यहोवा, हे यहोवा और तेरे शत्रु और तेरे शत्रु भीतर भीतर हो जाए, तेरे बैरी तेरे बैरी तेरे सामने से तेरे सामने से भाग जाए। भाग जाए तेरे యెహోవా లేవో నీ శత్రువులు చెదరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లేవో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లేమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లేమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లేమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లెమ్మో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక యెహోవా లెమ్మో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక
के सेना को हराने के लिए सब खड़े होकर हम जय जयकार करेंगे। అందరం లేచి నిలబడదాం. परमेश्वर ने शत्रुओं को तितर बितर कर दिया है। దేవుడు శత్రువును చెల్లాచెదరు చేశాడు. Yes Lord, एक छोटा सा वर्शिप गाएंगे क्योंकि परमेश्वर ने शत्रुओं को तितर बितर कर दिया। చిన్నగా ఆరాధన చేసుకుందాం. దేవుడు శత్రువును చెల్లాచెదరు చేశాడు. हालेलुया। वो कभी हमारा सामना नहीं कर सकते, कभी नहीं कर सकते। क्योंकि हम पवित्र इजरायली प्रजा है। शत्रुओं के काम नष्ट करने के लिए धन्यवाद हो प्रभु। शत्रुओं के प्लान नष्ट करने के लिए धन्यवाद हो। शत्रुओं के चाल नष्ट करने के लिए धन्यवाद हो। सेनाओं का यहोवा तितर बितर करने के लिए धन्यवाद हो। वाचा का संदेश मेरे परमेश्वर हमारे आगे आगे चलकर आपने तितर बितर कर दिया, इसलिए धन्यवाद। आपके उपस्थिति में आनंद मनाएंगे मेरे प्रभु। शत्रु एक रास्ते से आया लेकिन 7 रास्ते से भाग गया, इसलिए धन्यवाद। आपके नाम की महिमा मेरे पिता, आपके पवित्र नाम की महिमा। यहोवा महाप्रतापी परमेश्वर आपका धन्यवाद। हालेलुया 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 हालेलुया। एक नमस्कार रियाला माशाला रियाला रूहा नमारा चलारा बारकला रियाला चलारा बारकला रियाला ग्लोरी मास्टर बोली खाना ग्लोरी रबना रबारा चला रियाला बा ओरा संदर बारा चलारा बारा हरा हला रियाला बारा ओरी खाना मारा बारा बारा हला रियाला बा संदर बारा रियाला बा रूहाना बारा हलंदा खाला रियाला बारा रूशंदर बारा रियाला बारा खरा रियाला बा रूरी समाना हला रियाला री हंदा बारा हला रियाला बारा हला रियाला ग्लोरी रा बारा शलारा सिरियाला बारा हला रियाला बारा हला दिखाना धन्यवाद प्रभु जी, धन्यवाद 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 मेरे पवित्र परमेश्वर। शत्रु की सेना को हराने वाले स्वामी धन्यवाद। स्तुति करता हूं, धन्यवाद आपके भुजबल के लिए धन्यवाद। स्तुति करते राजा, हमारे आगे आगे चलकर हमारे लिए कार्य करने के लिए धन्यवाद। लॉर्ड हम आपकी आराधना करते हैं मेरा राज। ओ रबोनी रवाना रखाला समाला रखाला रंदा खाला रियाला रबा रखाला रियाला और इसे खावाला रियाला रंदा खाला रियाला। हालेलुया 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 रबो ग्लोरी मास्टर हमारा शलोरो हमारा खाला और इस खाना हमारा हलंदा खाला रियाला बारा ग्लोरी मास्टर ताकत है समझे चला दे तू किसी है एलोही है तू चेहरा तू ताकत है तू समझे तू चलाने वाला तू किसी है तू
समझ, तू ताकत, तू दोधारी तलवार, तू चलाने वाला। तू यहोवा, तू यहोवा, यस लॉर्ड, धन्यवाद करते, स्तुति करते प्रभु जी। हमारे शत्रुओं को तितर बितर करने के लिए हमने आपको धन्यवाद का बलिदान चढ़ाया मेरे परमेश्वर। हमने आपकी जय जयकार करी मेरे प्रभु जी। जब जब यरीहो की दीवार, जब यरीहो की दीवारें गिर गई मेरे प्रभु, इजरायली प्रजा ने आपका जय जयकार किया। आज हमारे शत्रुओं का आपने तितर बितर कर दिया मेरे परमेश्वर। वो फिर कभी हमारे सामने ठहर नहीं सकते, क्योंकि यहोवा आप उठ गए मेरे परमेश्वर। जब यहोवा आप उठ जाते, हमारे शत्रु तितर बितर हो जाते मेरे परमेश्वर। हम आपका धन्यवाद करते मेरे प्रभु। हमने आपकी महिमा की मेरे राजा, हमने आपकी प्रशंसा की, धन्यवाद का बलिदान हमने चढ़ाया। तू ही यहोवा है मेरे राजा, तू यहोवा है मेरे परमेश्वर, तू यहोवा है मेरे परमेश्वर। मैं जो हूँ सो हूँ आपने कहा मेरे परमेश्वर। आपके शत्रु आपके सम्मुख ठहर नहीं सकते मेरे राजा, आपके शत्रु आपके सम्मुख खड़े नहीं रह सकते मेरे राजा। आपका सामर्थ का संदूक हमारे साथ है, इसलिए हम आपका धन्यवाद करते हैं। ए सामर्थ के संदूक हमारे लिए आप उठ खड़े हुए, इसलिए हम आपका धन्यवाद करते हैं मेरे राजा। हमारे पक्ष में आप उठ खड़े हुए, इसलिए हम आपका धन्यवाद करते हैं। गोलियों को गिराने के लिए हम आपका धन्यवाद करते हैं, दुष्टों के धमकियों को तोड़ने के लिए धन्यवाद करते हैं, हमारा नुकसान करने वाले को नष्ट करने के लिए हम आपका धन्यवाद करते हैं प्रभु जी। हालेलुया मेरे पवित्र परमेश्वर। स्वामी आपका हाथ हमारे शत्रुओं पर भारी पड़ा है, इसलिए हम आपका धन्यवाद करते हैं। आपका भुज पर भारी पड़ा, इसलिए हम आपका धन्यवाद करते हैं। आपका पराक्रमी हाथ, हम खड़े खड़े तेरे पराक्रम के कामों को देखेंगे स्वामी। हम खड़े खड़े तेरे पराक्रम के कामों को देखेंगे, हम देखने जा रहे हैं, इसलिए धन्यवाद हो मेरे राजा मेरे परमेश्वर। आपके लोग सताए जाए आप देख नहीं सकते, आपके लोग दुख में है आप देख नहीं सकते, आपके लोगों को कोई रुलाए आप देख नहीं सकते। धर्मी के आंसुओं को पोंछने वाले स्वामी, आज भी आप जीवित और जिंदा खुदावंत हैं मेरे परमेश्वर। मेरे सामर्थ के संदूक, हम हर एक के आगे आगे उठने के लिए हम आपका धन्यवाद करते मेरे राजा। प्रभु आप हमारे मध्य में आए, इसलिए हम आपका धन्यवाद करते। आप हमारे साथ है, इसलिए धन्यवाद हो। आप हमारे संग है, इसलिए धन्यवाद हो। युद्ध यहोवा का है, इसलिए हम आपका धन्यवाद करते राजा। युद्ध यहोवा का है, इसलिए हम आपका धन्यवाद करते। युद्ध यहोवा का है, इसलिए हम आपका धन्यवाद करते। हम युद्ध यहोवा का है, इसलिए हम आपका धन्यवाद करते राजा। युद्ध यहोवा का है मेरे परमेश्वर, युद्ध यहोवा का है हमारा चला, युद्ध यहोवा का है, इसलिए हम आपका धन्यवाद स्तुति करते राजा। स्वामी हम आपका धन्यवाद करते राजा मेरे परमेश्वर। जब जब संदूक ठहर गया मेरे राजा, तब तब मूसा ने कहा मेरे परमेश्वर मेरे प्रभु, हे यहोवा हजारों हजार इजराइलियों में लौट कर आजा मेरे परमेश्वर। हमारे लिए, हमारे जीवनों के लिए, हमारे परिवारों के लिए, हमारे घरों के लिए, हमारा जो कुछ भी है उन सारे बातों के लिए ओ परमेश्वर संदूक हमारे लिए ठहरा है, इसलिए हम आपका धन्यवाद करते मेरे परमेश्वर मेरे राजा। ये संदूक हमारे बीच में आप ठहर गया, आपका धन्यवाद हो मेरे राजा। ओ रबोनी धन्यवाद हो। हमारा जो कुछ भी है प्रभु वो परमेश्वर आपका सामर्थ का संदूक भला ही करेगा मेरे परमेश्वर।
परमेश्वर, बुरा करने का अधिकार नहीं मेरे राजा, नुकसान करने का अधिकार नहीं। आपका भला आत्मा को चलाने के लिए धन्यवाद, अब आपका भला आत्मा हमारे साथ रहने के लिए धन्यवाद करते राजा। स्वामी आप हमारे आगे आगे चलने के लिए धन्यवाद। हाँ मेरे परमेश्वर, जिस व्यक्ति के यहाँ 3 महीने आपका संदूक रहा, उस घर परिवार का आपने आशीष दी मेरे राजा, उनका जो कुछ था आपने आशीषित कर दिया मेरे राजा, आशीषों से भर दिया मेरे राजा, आशीष की बरकत को उड़ेला मेरे राजा, उनके घर में ठहरा रहा मेरे परमेश्वर, उनका जो कुछ भी था वो तेरा था मेरे परमेश्वर। ओ आप उनके थे मेरे राजा। पिता हम आपका धन्यवाद है, हमारे के लिए संदूक हमारे लिए ठहरा है, इसलिए हम आपका धन्यवाद करते मेरे राजा। स्वामी तू महान परमेश्वर, तो कितना पवित्र परमेश्वर, पिता कितना प्रेमी परमेश्वर, तो कितना प्रेम करता मेरे राजा, हमारे साथ निवास करना चाहता, हमारे साथ ठहरना चाहता, हमारे संग बातचीत करना चाहता, हमसे वार्तालाप करना चाहता मेरे परमेश्वर। ये अनुभव में हमको लेके चलने के लिए हम आपका धन्यवाद राजा, हम आपका धन्यवाद स्तुति करते हुए विनती को उद्धारक हमारे प्रभु यीशु मसीह के नाम से मांगते, इसलिए सुनिए, ग्रहण कीजिए, कबूल कीजिए पिता। के वचन में देखा है మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం, जब संदूक उठता तो क्या होता, మందసము సాగినప్పుడు ఏమవుతుంది, और ठहरे रहे तो क्या होता। అది నిలిచినప్పుడు ఏమవుతుంది। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। संदूक हमारे जीवन में, हमारे हृदय में, हमारे परिवार में, हमारा जो कुछ भी है जब ठहरा रहेगा, మందస్సం అనేది మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో మనకున్న ఏదైతే ఉందో వాటిలో నిలిచి ఉన్నప్పుడు उन हर एक बातों पर परमेश्वर की आशीष ठहरी रहेंगी, వాటన్నిటి మీద దేవుని ఆశీర్వాదము నిలిచి ఉంటుంది। और तब हमारा कोई भी कुछ नुकसान नहीं कर सकता। అప్పుడు మనకు ఎవరు ఏ నష్టాన్ని చేయరు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। जब जब इजराइलियों के विरोध में उसके शत्रुओं ने काम किया, ఇజ్రాయేలులకు విరోధంగా వ్యతిరేకంగా శత్రువులు పనిచేసినప్పుడు तब तक यहोवा उनके आगे आगे चलकर युद्ध किया। యెహోవా వారికి ముందుగా నడిచి వారితో యుద్ధం చేశాడు। कुछ ऐसे समय भी आए, కొన్ని ఇలాంటి సమయాలు వచ్చాయి, अपने स्वर्गदूतों को भेज के उसके तलवार से उसने मरवा डाला। తన పరలోకపు దూతను పంపి తన ఖడ్గం ద్వారా వారిని చంపించాడు। वो दया करने वाला भी परमेश्वर है, ఆయన కనికరము చూపు దేవుడు, वो जलन रखने वाला भी ఆయన परमेश्वर है। రోషం కలిగినటువంటి దేవుడు। परमेश्वर का वादा है దేవుని వాగ్దానం ఇది, कि धर्मी की कोई हानि नहीं होती। నీతిమంతునికి ఏ హాని ఏ నష్టము కలగదు। अगर कोई धर्मी की हानि करने के लिए सोचता, ఎవడైనను నీతిమంతునికి హాని చేయాలని ఆలోచించినా इसका मतलब उसने परमेश्वर के साथ में दुश्मनी कर रहा है, అనగా వాడు దేవునితో శత్రుత్వాన్ని ఏర్పరచుకున్నాడు। क्योंकि उसकी ये महान पवित्र इच्छा है ఆయన అతి పరిశుద్ధ కోరిక ఏంటంటే कि वो धर्मी की कभी हानि नहीं होने देता। నీతిమంతునికి హాని కలగనివ్వడు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। और हानि होते हुए वो देख नहीं सकता, మరి హాని కలగడం ఆయన చూడడు, क्योंकि उसका वो पवित्र प्रजा है, ఎందుకనగా ఆయన పవిత్ర పరిశుద్ధ उसकी జనాంగం, पवित्र संतान है, ఆయన పరిశుద్ధ సంతానం అది। इसलिए वो हानि होते हुए देख नहीं ఆయన सकता। హాని కలుగుతుండగా చూడడు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। निश्चय ही తప్పకుండా हमारे शत्रुओं को परमेश्वर ने तितर बितर कर दिया। మన శత్రువులను దేవుడు చెల్లాచెదరు చేశాడు। अब युद्ध यहोवा का है, యుద్ధము యెహోవాదే। हम ठहरे ठहरे परमेश्वर के पराक्रम के कामों को देखेंगे। మనము నిలబడిన చోటనే దేవుని పరాక్రమ కార్యములను చూస్తాం। हम अब अपने बुद्धि और शक्ति का बल प्रयोग नहीं करेंगे। మనము బుద్ధి మన శక్తిని ఇక వాడము। మనం गोलियत और दाऊद की कहानी हमको मालूम है। గోలియాతు మరి దావీదు కథ మనందరికీ తెలుసు। शत्रु हमको बहुत कमजोर सोचता, శత్రువు చాలా బలహీనుడు అనుకున్నాడు, बलहीन समझता, బలహీనుడు అనుకున్నాడు। लेकिन हमारा जो हथियार है, కానీ మన ఖడ్గము, మన ఆయుధం ఏదైతే हमारे ఉందో, आगे आगे चलने वाला जो सामर्थ का संदूक है, మన ముందు నడుస్తున్నటువంటి బల సూచక మందస్సము वो सेनाओं का यहोवा है। ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా। दाऊद ने जो युद्ध लड़ा, దావీదు యుద్ధాన్ని గెలిచాడు। जो पत्थर को उसने लिया, ఏ రాయిని ఆయన తీసుకున్నాడో जब उसने उसको मारा, దానితో ఆయన కొట్టాడు। वो सेनाओं के यहोवा के नाम से मारा। సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుట కొట్టాడు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। तो ऐसे बहुत सारे गोलियात हमको धमकी भी दे सकते, ఈ విధమైన అనేకమైన గోలియాతులు మనల్ని బెదిరిస్తుంటాయి। तो धमकी देखकर, शैतान के धमकी को देख
देखकर कभी डरना नहीं। ఆ సాతానుని బెదిరింపును చూసి భయపడకు. मांत्रिक बोलता मैं तुझे अभी नहीं छोड़ूंगा, మాంత్రికుడు అంటాడు ఇప్పుడు నేను నిన్ను వదలను, बस अभी और 2 दिन है, ఇక 2 దినాలే ఉన్నవి, 2 दिन में मैं तुझे खत्म कर 2 दूंगा। దినాల్లో నేను చంపేస్తాను. हमको क्या बोलना है? మనం ఏమనాలి? युद्ध यहोवा का है। యుద్ధము యెహోవాదే. जिस दिन यहोवा उठेगा ఏ దినాన యెహోవా లేస్తాడో शत्रु सब तितर बितर हो जाएंगे। శత్రులందరూ చెల్లాచెదరవుతారు. युद्ध यहोवा का है। యుద్ధము యెహోవాదే. यहोवा हमारे लिए ठहरा है। యెహోవా మన కొరకు నిలిచి हमारा ఉన్నాడు. जो कुछ भी है, మనకి ఏవైతున్నావో, हमारा प्राण, మన ప్రాణము, हमारा आत्मा, మన ఆత్మ, हमारा देह, మన శరీరము, हमारा जो कुछ, మనకున్నవన్నీ सब कुछ, సమస్తమును सब कुछ सेनाओं के यहोवा का है। సమస్తమును సైన్యములకు అధిపతియగు उसने हमको యెహోవాదే. दाम देकर मोल लिया है। ఆయన వెలనిచ్చి हम కొనుక్కున్నాడు. उसके हैं। మనం ఆయన వారము. धर्मी की कभी हानि नहीं होती। నీతిమంతునికి హాని కలగదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे प्राण की हानि नहीं होंगी, మన ప్రాణాలకు హాని కలగదు, हमारे आत्मा की हानि మన नहीं होगी, మన ఆత్మకు హాని हमारे కలగదు, शरीर की हानि नहीं మన होगी, శరీరానికి హాని కలగదు, हमारा फ्यूचर की हानि नहीं మన होगी, భవిష్యత్తుకు హాని కలగదు, हमारे वंश की हानि नहीं మన होगी, వంశానికి హాని కలగదు, हमारे बच्चों की हानि नहीं మన होगी, పిల్లలకు హాని కలగదు. क्योंकि उसको कोई अधिकार नहीं। ఎందుకంటే వానికి ఏ అధికారం లేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जैसे ही यहोशू को ये सौंपा गया, యెహోషువకు ఇది అప్పగింపబడ్డప్పుడు वो वाचा के संदूक को आगे रखते हुए काम करता है। ఆయన నిబంధన మందసాన్ని ముందు పెడుతూ పనిచేసేవాడు. जितना परमेश्वर को उसने आगे रखा, ఎంతగానో దేవుణ్ణి అతడు ముందుగా పెట్టాడో उसके कार्य सफल होते गए। ఆయన పనులన్నీ సఫలమయ్యాయి. लेकिन एक समय ऐसा आया, కానీ ఒక సమయం ఇలా వచ్చింది, परमेश्वर के लोग इस बात को भूल गए దేవుని ప్రజలు ఈ మాటను మర్చిపోయారు. कि मेरा परमेश्वर आगे आगे चलकर मेरे लिए युद्ध करता है। నా దేవుడు మాకు ముందు ముందుగా నడిచి మా కొరకు యుద్ధం చేస్తాడు. धीरे धीरे वो परिस्थिति को जब वो लोग अपने दिल और दिमाग से निकाल दिए, మెల్లిమెల్లిగా ఆ పరిస్థితిని వారు తమ తలంపాల నుండి తీసేస్తున్నప్పుడు कि ये वाचा का संदूक मेरे आगे आगे चलता, ఈ నిబంధన మందసం మాకు ముందుగా నడుస్తుంది. और कुछ लोगों ने, जैसे यहोशू का काल खत्म हो गया, యెహోషువ కాలం అయిపోయిన తర్వాత కొంతమంది न्यायों का काल आया। న్యాయాధిపతుల కాలం వచ్చింది. उस समय में बहुत लोगों ने सेनाओं के यहोवा से विश्वासघात किया। చాలా మంది సైన్యములకు అధిపతియాగు యెహోవా పట్ల వారు విశ్వాసం ఉంచలేదు. वो लोग सब कुछ भूल गए। వారు సమస్తమును మర్చిపోయారు. सब लोग भूलने के कारण వాటన్నింటిని మర్చిపోవడం ద్వారా कि वाचा का जो संदूक हमारे आगे आगे चलता है, నిబంధన మందస్సము మన ముందు ముందు ఏదైతే నడుస్తుందో हमें जय दिलाता है, మనకు జయమిస్తది. जय दिलाकर జయమిచ్చి हमारे लिए संदूक उठता है మన కొరకు మందస్సము సాగుతది. और हमारे आशीष के लिए संदूक ठहरा रहता है। మన ఆశీర్వాదం కొరకై ఆ మందస్సము నిలబడి ఉంటుంది. जब उन्होंने विश्वासघात किया, వారు విశ్వాసఘాతము చేశారు. परमेश्वर को ये बात अच्छा नहीं लगा। దేవునికి ఈ మాట బాగా అనిపించలేదు. तब हम लोग देखते हैं అప్పుడు మనం చూస్తాం इजरायली लोग फालिस्तीनियों से युद्ध करने के लिए गए। ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. यहाँ तक यहोशू तक वाचा के संदूक ने युद्ध लड़ा, यहोशू काल तक। యెహోషువ కాలం సమయం మట్టు వరకు వారు మందసాన్ని పట్టుకొని యుద్ధం చేశారు. लेकिन जैसे न्यायों की परिस्थिति आ गई, న్యాయాధిపతుల సమయం వచ్చినప్పుడు वहाँ सब कुछ गड़बड़ हो गया। అక్కడ కొంచెం అలజడైంది. उसके बाद దాని తర్వాత वाचा का जो संदूक है, నిబంధన మందస్సం ఏదైతే ఉందో उसके कीमत को, దాని విలువను, उसके वैल्यू को, దాని విలువను, परमेश्वर की उपस्थिति के सामर्थ्य को, దేవుని సన్నిధి శక్తిని, उसके आगे चलने की शक्ति को, ఆయన ముందు నడిచేటువంటి శక్తిని, वो जो जय दिलाए वो सारे आशीषों को, జయం ఇచ్చినటువంటి దీవెనలన్నింటినీ ये सब भूलकर వీటన్నిటిని మర్చి उसको आदर और सम्मान नहीं करते हुए ఏ మాత్రము సన్మానము ఆదరణ ఇవ్వకుండా ये लोग फलिस्तीनियों से युद्ध करने के लिए गए। వారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. फलिस्तीन से जब युद्ध करने के लिए गए, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు क्योंकि इनका निवास स्थान पवित्र नहीं है, వారి నివాస స్థలము పరిశుద్ధంగా सब లేదు. कुछ वो लोग भूल गए, వాటన్నిటిని వారు మర్చిపోయారు. विश्वासघात का जीवन कर रहे। విశ్వాసఘాతపు జీవితము. तब क्या हुआ? అప్పుడు ఏమైందంటే तब ये लोग युद्ध करने के लिए गए। ఇప్పుడు వారు యుద్ధం చేయడానికి వెళ్ళారు. अब इजरायली लोग फलिस्तीन से जब युद्ध करने के लिए गए, ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు इनको लगा వారికి అనిపించింది कि वाचा का संदूक हमारे साथ है, నిబంధన మందసం మాకు తోడుగా ఉంది, युद्ध हम लोग ही जीतेंगे। యుద్ధాన్ని మేమే గెలుస్తాము. परमेश्वर ने पहले ही एक वादा दिया, దేవుడు మొదటనే ఒక వాగ్దానం ఇచ్చాడు. मुझे एक पवित्र निवास स्थान चाहिए నాకు పరిశుద్ధ నివాస స్థలము కావాలి, जिसमें मैं रह सकूं, అందులో నేను నివాసిస్తాను, तुम्हारे संग रहूं మీతో ఉంటాను, और तुमसे बातचीत करूं మీతో మాట్లాడతాను, और वार्तालाप करूं। మరి నీతో మాట్లాడతాను నేను. अब परमेश्वर के साथ इनका वार्तालाप बंद था। ఇప్పుడు దేవునితో ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి అయిపోయింది. లేదు,
इनसे मेल मिलाप के तंबू में इनसे बातचीत करना बंद था। ప్రత్యక్షపు గోడారంలో ఒకరినొకరు మాట్లాడుకోవడం ఆగిపోయింది. ऐसे उन्होंने वाचा के संदूक को रख दिया। అలాగనే నిబంధన మందసాన్ని పెట్టారు. लेकिन इन सारे वस्तुओं की जो महत्वाकांक्षा है उन बातों को उन्होंने खत्म कर दिया। ఈ వస్తువులకు ఉన్నటువంటి మహత్వాకాంక్షను వారు పూర్తిగా తీసేశారు. अपने खाली हृदय को लेकर वो युद्ध करने गए। వట్టి హృదయాలను పట్టుకొని వారు యుద్ధం చేయడానికి వెళ్ళారు. तब क्या हुआ? అప్పుడు ఏమైంది? फिलिस्ती लोगों ने, ఫిలిష్తీయులు उनको मालूम था వారికి తెలుసు ये संदूक के कारण ही इनकी जीत होती। వీరు మందసాన్ని బట్టి గెలుస్తున్నారు. जैसे ही याजक लोगों ने संदूक उठाए, ఏ విధంగానైతే యాజకులు మందసాన్ని ఎత్తుకున్నారో अब उन्होंने बोले कि युद्ध यहोवा का है, వారు అన్నారు యుద్ధము యెహోవాదే, अब हम युद्ध जीत जाएंगे। ఇప్పుడు మేము యుద్ధం గెలుస్తాం. और वो लोग युद्ध करने के लिए गए। వారు యుద్ధం చేయడానికి వెళ్ళారు. लेकिन इनके विश्वासघात के कारण కానీ వారు చేసిన విశ్వాసఘాతాన్ని బట్టి इन्होंने देखा कि ये लोग युद्ध हारते जा रहे हैं। వారు చూస్తున్నారు వారు యుద్ధంలో ఓడిపోతున్నారు. और युद्ध हारते हारते మరి ఓడిపోతూ सबसे पहला फलिस्तीनियों ने क्या किया? మొట్టమొదటిగా ఫిలిష్తీయులు చేసింది ఏంటంటే इनको हराने के लिए వీరిని ఓడించడానికి वाचा के संदूक को छीन लिया। నిబంధన మందసాన్ని తీసుకున్నారు. किससे छीन लिए? ఎవరి నుండి తీసుకున్నారు? किससे छीन लिए? ఎవరి దగ్గర నుండి? इजरायलियों से छीन लिए। ఇజ్రాయేలీల దగ్గర నుండి. क्योंकि इजरायलियों को मालूम है ఇజ్రాయేలీలకు తెలుసు मूसा के द्वारा वाचा के संदूक ने क्या किया। మోషే ద్వారా నిబంధన మందసం ఏం చేసింది? यहोशू के साथ वाचा के संदूक ने क्या किया। యోషువ ద్వారా మోషే నిబంధన మందసం ఏం చేసింది? उनके विश्वास पर इन्होंने चलने की कोशिश की। వారి విశ్వాసాన్ని బట్టి వీరు నడవడానికి ప్రయత్నించారు. लेकिन उनके हृदय में कोई पवित्र निवास स्थान नहीं था। కానీ వీరి హృదయాల్లో ఎలాంటి పరిశుద్ధ నివాస స్థలం లేదు. युद्ध बढ़ गया। యుద్ధము పెరిగింది. जैसे युद्ध बढ़ गया, యుద్ధము పెరిగిన తర్వాత ये वाचा का जो संदूक है నిబంధన మందసము उन्होंने छीन लिया। వారు దీన్ని తీసుకున్నారు. छीन कर తీసుకొని वो लोग अपने देश में, फलिस्तीन देश में लेकर गए। ఫిలిష్తీయుల దేశానికి తీసుకొని వెళ్ళారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तब ये एली का काल था। అప్పుడు అది ఏలి సమయం. అది एली का समय था। ఏలి సమయము. हाँ, एली का समय था वो। ఏలి సమయము. और वाचा का संदूक छीन लिया गया నిబంధన మందసాన్ని తీసేసుకున్నారు. क्योंकि सारा वातावरण यहोवा के विरुद्ध में था। వాతావరణం అంతయు యెహోవాకు వ్యతిరేకముగా ఉండెను. उसका परिवार, उसके प्रजा यहोवा के विरुद्ध में था। ఆయన కుటుంబము ఆయన ప్రజలైన వారు యెహోవాకు వ్యతిరేకముగా ఉండిరి. परमेश्वर को ये बात अच्छी नहीं लगी। దేవునికి ఈ మాట బాగా అనిపించలేదు. परमेश्वर के वचन में लिखा है, దేవుని వాక్యమందు రాయబడి ఉంది, मंदिर में మందిరములో यही वाचा के संदूक के पास ఈ నిబంధన మందసము దగ్గర शमूएल सो रहा था। సమూయేలు నిద్రించుచున్నాడు. क्या कर रहा था वो? ఏం చేస్తున్నాడు ఆయన? लेटा हुआ था। ఆయన పడుకొని ఉన్నాడు. कहाँ पे लेटा हुआ था? ఎక్కడ పడుకొని ఉన్నాడు? वाचा के संदूक के सम्मुख। నిబంధన మందసము ఎదుట. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने उसको पहली बार आवाज लगाई, మొదటిసారిగా దేవుడు ఆయనను పిలిచాడు. शमूएल। సమూయేలు वो समझ नहीं पाया। ఆయనకు అర్థం కాలేదు. दूसरी बार आवाज लगाई, రెండోసారి పిలిచాడు, समझ नहीं पाया। అర్థం చేసుకోలేదు. किसके पास गया वो? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? एली के पास गया। ఏలి దగ్గరికి వెళ్ళాడు. एली ने उसको बताया, ఏలి అన్నాడు, अब तू जा, ఇప్పుడు నువ్వు వెళ్ళు, निश्चय अब जब परमेश्वर तुझको आवाज देगा తప్పకుండా దేవుడు నిన్ను పిలుస్తాడు. तब बोलना, అప్పుడను, हे परमेश्वर ఓ దేవా क्या आज्ञा। ఆజ్ఞాపించుము. हालेलुया। హల్లెలూయా. ये जो स्थान है ఈ స్థలం ఏదైతుందో वार्तालाप करने का स्थान है। మాట్లాడుకునేటువంటి స్థలము. ये स्थान जो परमेश्वर ने बनाया, ఈ స్థలాన్ని దేవుడు यहाँ చేశాడు. से परमेश्वर हमको बातचीत करना चाहता। ఇక్కడ నుండి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. परमेश्वर से बातचीत करने का अनुभव हमारे जीवन में निश्चय ही रहना चाहिए। దేవునితో మాట్లాడేటువంటి అనుభవం తప్పకుండా మన జీవితాల్లో वही ఉండాలి. अगुवाई और मार्गदर्शन करता है। ఆయనే నడిపింపు ఇస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. जैसे एली को मालूम हुआ ఏలీకి తెలిసి వచ్చింది कि इस युद्ध के लिए इजरायली लोग गए, యుద్ధం చేయడానికి ఇజ్రాయేలీలు वो వెళ్ళారు. चेयर पे बैठा था, ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. उसकी आंखें धुंधले हो गए थे ఆయన కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోయాయి और కొంచెం. वो यही सोच रहा था कि युद्ध में क्या चल रहा है। ఆయన ఆలోచిస్తున్నాడు యుద్ధంలో ఏం నడుస్తుంది. जब उनको मालूम हो गया कि वाचा का संदूक जो है छीन लिया गया, ఆయనకు తెలిసి వచ్చింది ఏంటంటే నిబంధన మందసాన్ని తీసుకున్నారు వాళ్ళు. शत्रुओं के हाथ में पड़ गया वाचा का శత్రుల संदूक। చేతిలో ఆ మందసం పడ్డది. जैसे ही एली को ये खबर आई, ఏలీకి వార్త వచ్చిన వెంటనే तुरंत वो हार्टफेल होके मर गया। हार्टफेल होके मर गया। వెంటనే ఆయన గుండెపోటుకు చనిపోయాడు. लिखा है कि वो कुर्सी पे बैठा था, ఆయన రాయబడి ఉంది కుర్చీ మీద కూర్చున్నాడు. वजन शरीर वजन रहने के कारण ఆయన శరీరం బరువుగా ఉండడం ద్వారా जैसे उसको मालूम हो गया, ఆయనకి ఏ విధంగా తెలిసి వచ్చిందో, अरे मेरे जीवित परमेश्वर की महिमा चलेगी, సజీవంగా దేవుని మహిమ వెళ్ళిపోయింది, शत्रु के हाथ चलेगी। శత్రువుల చేతుల్లోకి వెళ్ళింది. तुरंत
उसको ऐसा लगा कि सब कुछ खो दिया, వెంటనే ఆయనకు అనిపించే సమస్యను కోల్పోయాడు. वो नीचे गिर के मर गया। ఆయన కింద పడి చనిపోయాడు. हम लोग बहुत बार सोचते చాలా సార్లు మనం అనుకుంటాం कि परमेश्वर ने उनको पनिशमेंट दिया, దేవుడే మమ్మల్ని శిక్షించాడు. परमेश्वर ने नहीं दिया। దేవుడు ఇవ్వలేదు. उन्होंने वाचा के शक्ति को समझ नहीं पाए, వాగ్దాన శక్తి ఏదైతే ఉందో దాన్ని వారు అర్థం చేసుకోలేదు. वाचा के संदूक के सामर्थ्य को वो लोग अनुभव नहीं कर पाए। నిబంధన మందసపు శక్తిని వారు అనుభవించలేదు. वो लोग अपने आप को आगे रखकर चले, తమకు తాము ముందు పెట్టుకొని నడిచారు. వారు आगे वो लोग परमेश्वर को लेकर आगे बढ़ने नहीं दिए। వారు దేవుని పట్టుకొని ముందుకు వెళ్ళలేదు. यही कारण है ఈ కారణము చేత उसके दोनों पुत्र को उसे खोना पड़ा, ఇద్దరి కుమారులను కోల్పోయాడనా, उसके पत्नी को खोना తన पड़ा, భార్యను కోల్పోయాడు. और उसकी पत्नी ने मरते मरते एक बात बोली తన భార్య చనిపోతుండగా ఒక మాట कि అన్నది, इज़राइल से ఇజ్రాయిలులో నుండి परमेश्वर की महिमा छीन ली गई। దేవుని మహిమ దొంగలించబడ్డది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो आज हम लोग को अपने आप को देखना होगा, ఈ రోజు తమకు తాము చూసుకున్నారు. वाचा का संदूक तो हमारे लिए सब कुछ करना चाहता, నిబంధన మందసు మన కొరకు అన్ని वो हमारे చేయాలనుకుంటుంది. लिए ठहरना भी चाहता, మన కొరకు నిలబడాలనుకుంటుంది. समय आए तो हमारे लिए उठना भी चाहता। సమయం వస్తే మన కొరకు లేచి నిలబడాలనుకుంటుంది. लेकिन क्या हमारा निवास स्थान वार्तालाप करने का निवास स्थान है? మన నివాస స్థలము ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థలమై ఉందా? क्या वो हमारे संग रहता है? ఆయన మనకు తోడై ఉన్నాడా? क्या हम उसके साथ रहते हैं? మనము ఆయనతో ఉన్నామా? यही कारण है ఈ కారణము చేతనే कि शत्रुओं के हाथ वाचा का संगुत कर दिया गया। ఆ శత్రువుల చేతికి నిబంధన మందసం వెళ్ళిపోయింది. लेकिन जो वाचा का संदूक शत्रु के पास था, కానీ నిబంధన మందస్సము శత్రువుల దగ్గర ఉన్నప్పుడు परमेश्वर की वो सामर्थ को शत्रुओं को दिखाने के लिए, దేవుని ఆ శక్తిని శత్రువులకు చూపించడానికి, वो कितना महान परमेश्वर है वो बताने के लिए, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో అది చెప్పడానికి, पृथ्वी भर का प्रभु उसका सामर्थ्य वाचा का संदूक की शक्ति को सिखाने के लिए, अब इसका उत्तर आपके पास है। దాని జవాబు మీ దగ్గర ఉంది. कौन रहेगा, ఎవరు ఉండాలి, कौन जाएगा? ఎవరు వెళ్ళిపోతారు? अगर दागोन देवता को हम हमारे अंदर रखेंगे, దాగోను దేవతను మన లోన ఉంచుకుంటే, प्रभु को जानते हुए भी उसके रीति रिवाजों को अगर हम लोग पूरा करेंगे, దేవుని తెలుసుకుంటూ ఆ రీతి పద్ధతులను పూర్తి చేస్తే तो हम लोग परमेश्वर के महिमा को खो दिए जाए। దేవుని మహిమను మనం కోల్పోతాం. एक बार परमेश्वर की महिमा हमारे परिवार से, हमारे जीवन से अगर उठा ली गई, छीन ली गई, ఒక్కసారి దేవుని మహిమ మన కుటుంబం నుండి మన జీవితం నుండి తీసివేయబడితే, परमेश्वर की महिमा हमारे परिवार से, हमारे जीवन से सब कुछ चला जाएगा। దేవుని మహిమ మన కుటుంబంలో మన జీవితం నుండి సమస్తమును వెళ్ళిపోతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो ये बात को हम लोग स्मरण रखें ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోనండి. कि हमारा परमेश्वर మన దేవుడు शत्रुओं को तितर बितर करने वाला परमेश्वर, శత్రువులను చెల్లా చెదరు చేయు దేవుడు. और वाचा का जो संदूक है अपने बच्चों के जीवन में ठहर के रहने वाला संदूक है, నిబంధన మందస్సము తన బిడ్డల జీవితాలలో నిలిచిండే అటువంటిది. ताकि हमारा जो कुछ भी है, మనకున్నది ఏదైతే ఉందో हजारों हजारों पीढ़ी, వేల తరాల వరకు उसकी आशीष, उसकी अनुग्रह, उसकी दया, उसकी महिमा हमारे जीवनों में, हमारे परिवार में बनी रहे। ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన కనికరము, ఆయన మహిమ మన జీవితాల్లో నిలబడి ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. इसलिए हम लोग गोलियत के धमकी से అందుకని नहीं डरेंगे। గోలియాతు బెదిరింపులకు మనం భయపడము. हम लोग को स्मरण रखना है, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. वाचा का संदूक है, నిబంధన మందసం ఉంది. ये जब उठ जाएगा, ఇది లేచినప్పుడు शत्रु तितर बितर हो जाएगा। శత్రువులు చెల్లా చెదరవుతారు. हम खड़े खड़े परमेश्वर के पराक्रम के काम। నిలబడ్డ కానే దేవుని పరాక్రమ కార్యాలను చూస్తాము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर का धन्यवाद हो, దేవునికి వందనాలు, परमेश्वर की स्तुति हो। దేవునికి స్తోత్రం. अगर कल समय है రేపు సమయం ఉంటే तो इस विषय को और हम कंटिन्यू करेंगे ఈ విషయాన్ని మనం కొనసాగిస్తాం. और इस सब्जेक्ट को पूरा ఈ करेंगे। విషయాన్ని పూర్తి చేద్దాం. हालेलुया। హల్లెలూయా. आगे का समय परमेश्वर के दास के हाथ। ఆ ముందున్న సమయాన్ని దేవజనునికి ఇస్తున్నాం.